సమయంలో మరి శ్రేష్టమైన సందేశం, ఈ యొక్క కృతజ్ఞత లేదంటే రక్షణ సువార్త, ఈ సభ ప్రత్యేకమైంది కనుక దైవజనులు రెవరెండ్ జాన్ వెస్లీ గారు చప్పట్లు కొడుతూ ఆహ్వానం తెలియజేద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువు నందు ప్రియులారా, ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ మంచి ఆరాధనలోనికి మనందరం కూడా రావడం, ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని ఘనపరుస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ ఉండడం మనందరికీ ఆశీర్వాదం. మరి కోడిక ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటిదో ఇప్పటి వరకు నాకు ముందు దైవజనులు అందరూ చెప్తూ వచ్చారు. వారి మాటలు మనం విన్నాం. మరి చివరి భాగంలో నేను కూడా కొద్ది మాటలు చెప్పడానికి దైవదాసులు నాకు కూడా అవకాశాన్ని కలిగించారు. ఇప్పటి వరకు ఈ మంచి ఆరాధనలో పాటలు పాడిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చాలా చాలా దూరం నుంచి వచ్చారు, చక్కగా పాటలు పాడారు, ప్రభువుని కనపరిచారు. అదే మాదిరిగా చక్కని వర్తమానాలను, సంక్షిప్తమైనటువంటి విషయాలను అందించిన దైవదాసులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అదే మాదిరిగా పెద్దలు, అభిషక్తులు చిన్నాయన గారు, పివై పాల్ చిన్నాన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. వారు అనుభవజ్ఞులు, అద్భుతమైనటువంటి వర్తమానాన్ని అందించగలిగిన అనుభవాలు వారికి ఉన్నాయి. అట్టి అనుభవజ్ఞులు మన మధ్యలో ఉండడం మనకు ఆశీర్వాదం. అదేవిధంగా చక్కని సభను నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు, అధ్యక్షులు, హైదరాబాద్ నుంచి ఈ సభను ప్రేమించి మన మధ్యలోకి వచ్చినటువంటి రెవరెండ్ జీవన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. స్థానిక సంఘ కాపరి ఈ చక్కని ఏర్పాట్లు చేయడానికి సహకరిస్తూ సంఘాన్ని మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ స్థలములో క్రోడీకరించినటువంటి దైవదాసులు హరిబాబు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నాకంటే ముందు దైవదాసులు యోహానయ్య గారు చక్కని మాటలు మనకు అందించారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. తర్వాత కరుణ కుమార్ యొక్క వారు చాలా దివ్యమైనటువంటి మాటలు మనకు తెలియజేశారు. ఆ గ్రీటింగ్స్ విత్ ప్రీచింగ్ అన్నట్టుగా వారు చక్కని మాటలు మనకు అందించారు. వారు కూడా అనుభవజ్ఞులు, వారు మంచి మిషనరీగా పనిచేస్తున్నారు. వారి యొద్ద మరి అనేక మంది సేవకులు, అదేవిధంగా అనేక సంఘాలు దేవుడు వారికి ఇచ్చారు. ఆయా ప్రాంతంలో మరి వారు అట్టి బలమైన ఘనమైన సేవను చేస్తూ ఉండడానికి ప్రభు అవకాశాన్ని ఇచ్చారు. వారు కూడా చక్కని అవకాశాన్ని చూసుకుని మన మధ్య నుండి రావడం మనకు ఆశీర్వాదం. కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా దైవజనులు ఎల్ఎఫ్జిఎస్ మినిస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ గారు, నాకంటే ముందు చెప్పినటువంటి చక్కని మాటలు చెప్పిన దైవదాసులు ప్రకాశం గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మ్యూజిషియన్స్ క్రితం రోజుల్లో ఇక్కడ సభ పెట్టినప్పుడు వారు వచ్చారు. అదేవిధంగా ఈ చిన్న కూడికను ప్రేమించి వచ్చారు. చాలా అద్భుతంగా వారు ప్లే చేస్తున్నారు. చక్కని సంగీత సహకారాన్ని అందిస్తున్న వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అయ్యా, మేము కూడా పిలిస్తే ఎప్పుడన్నా రండి మా కోసం. ఓకే, రెండు చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. అందరూ స్తుతించండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, పాటలు పాడాలని ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. ఇంకా నా వర్తమానం తర్వాత లేకపోతే మధ్యలోనైనా మీకు అట్టి అవకాశాన్ని కల్పించడం మా బాధ్యత. తప్పనిసరిగా మీరు
ప్రభువుని కనపరచడానికి ఆనందిస్తున్నారు. ఆ విధంగా పాడి ప్రభువుని కనపరచాలని ఆతృత అపేక్ష మీలో ఉంది. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు నేను మీకు అందిస్తాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో పరమగీత గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. పరమగీత గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. ధూమస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధములకు సువర్ణ చూర్ణములతోనూ పరిమళించుచూవచ్చు ఇది ఏమి? చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉన్నపాడు తరలో వంచండి. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ రాత్రి ఈ దివ్య పదాల సన్నిధిలో ఉండడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు నాయన. ఈ మంచి ఆరాధ్యాన్ని బిడ్డలు ఏర్పాటు చేసుకోవడానికి మీరు మంచి మనస్సునిచ్చారు, అవకాశాన్ని ఇచ్చారు, అనుకూలతనిచ్చారు. మంచి వాతావరణాన్ని కూడా మీరు అందించినందుకు స్తోత్రాలు. ఇంతదనుక మీ బిడ్డలు మిమ్మల్ని గురించి పాడారు, ప్రార్థించారు. అదేవిధంగా మీ దాసులు చక్కని వాక్య భాగాన్ని మాకు అందిస్తూ వచ్చారు. అందును బట్టి మమ్మల్ని మీరు దీవించారు. అందుకు స్తోత్రాలు. చివరిగా ఈ సమయంలో అల్పుడులకు నేను కూడా మీ ప్రజల మధ్య నిలబడి ఉన్నాను. నన్ను మీరు అభిషేకించండి, ప్రజల కొరకు వాడుకోండి. వాక్యాన్ని చదివాం. వాక్య ముఖాంతరముల నుంచి మా అందరితో మాట్లాడమని, వినగలిగిన చెవులు, గ్రహించు మనసు, అనుసరించు బ్రతుకులు మాకందరికి దయచేయమని యేసు దివ్య నామములను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఈ పరమగీత గ్రంథాన్ని సొలొమోను రాశాడు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. పైనే కనపడుతుంది 1వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోను రచించిన పరమగీతం అని. పరమగీతం 1వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోను రచించిన పరమగీతం అని తెలియపరచబడుతోంది. సొలొమోను గారు ఈ చక్కని పరమగీత గ్రంథాన్ని లేక పరమగీతాన్ని రాశారు. పరమగీతం, దీన్ని ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ సాంగ్స్ అన్నారు. అంటే గీతములకు గీతం, గీతములకు గీతం. ఆదిమ హెబ్రూ భాషలో బైబిల్ వ్రాయబడింది, పాత నిబంధన. ఆ భాషలో మనం చూస్తే షిర్హా షిరిం అని అన్నారు. షిర్హా షిరిం అన్నారు. ఆ తర్వాత క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడిన సంగతి చాలా మందికి తెలుసు. గ్రీకు భాషలో ఈ గ్రంథాన్ని చూస్తే అస్కాటన్ అన్నారు. అస్కాటన్ గ్రీకు భాషలో ఈ గ్రంథాన్ని ఆ విధంగా మాట్లాడారు. ఏ భాషలో ఏ విధంగా దీన్ని సంబోధించిన, ఏ భాషలో ఏ విధంగా దీన్ని సంబోధించిన, ఇది నేటి కాల నాటి కాల ఆత్మీయులకు ఆత్మీయ జీవితాన్ని బలపరిచేదిగా, ఆత్మీయ జీవితాన్ని దృఢపరిచేదిగా, ఆత్మీయ జీవితాన్ని ఆయత్తపరిచేదిగా, ఆత్మీయ జీవితాలను దేవుని కొరకై సిద్ధపరిచేదిగా ఉంది అనేటువంటి మాట వాస్తవం. స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను గారు సుమారు 1005 కీర్తనలు రాశారని చరిత్రలో మనం చూస్తాం. 1005 కీర్తనలు రాశారు. వాటన్నిటిలో కూడా ఇది ప్రత్యేకమైన గీతం, కీర్తన, పరమ గీతం. ఓకే, వెళ్ళరా?
1,505 గీతములు రాసినటువంటి సొలొమోను గీతాల్లో ఇది ప్రత్యేకమైనది అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథంలోనే ఒక అద్భుతమైనటువంటి సంఘటనలు, సన్నివేశాలు జరిగినప్పుడు మన పితరులు ఇశ్రాయేలీయులు అనబడిన వారు, దేవుని ఆరాధిస్తున్నటువంటి బహుజనులు అద్భుతంగా ఆయా సందర్భాల్లో, ఆయా సమయాల్లో కీర్తనలు పాడుకున్నారు. అలా పాడుకున్నటువంటి కీర్తనల్లో ప్రత్యేకంగా 10 కీర్తనలు ఎన్నిక కలిగిన కీర్తనలుగా ఉన్నాయి. ఒక సందర్భాన్ని బట్టి, ఒక సన్నివేశాన్ని బట్టి పాడుకున్న కొన్ని కీర్తనలు ఉన్నాయి. వాటిలో 10 కీర్తనలు ఒక మంచి ఎన్నిక కలిగిన కీర్తనలుగా ఉన్నాయి. ఉదాహరణకు నేను మీకు జ్ఞాపకం చేయాల్సి వస్తే, ఇశ్రాయేలు అనబడిన వారు ఐగుప్తు నుంచి కనానుకు వస్తున్నటువంటి సందర్భంలో ఎర్ర సముద్రం చేర్చబడిన తర్వాత, ఇశ్రాయేలు అందరికి వెళ్ళిన తర్వాత వారందరూ కలిసి లక్షల కొలదిగా కలిసినటువంటి వారు ప్రభువుని బహుగా కీర్తించారు. ఒక అద్భుతమైన గీతంగా అది చరిత్ర పుటల్లో వ్రాయబడింది. అదేవిధంగా బేరులో బావి యొద్దకు వచ్చిన తర్వాత అందరూ కలిసి దేవుడు వారి యొక్క కోరికని తీర్చిన సందర్భాన్ని బట్టి లక్షల కొలదిగా ఉన్నటువంటి వారు ప్రభువుని బహుగా కీర్తించారు. ఈ కీర్తన కూడా చరిత్రలో ప్రత్యేకంగా లిఖితమైంది. అంత మాత్రమే కాదు, యెహోషువ అనబడినటువంటి నాయకుడు ఇశ్రాయేలును అలా నడిపిస్తున్నటువంటి సందర్భంలో ఒకరోజు ప్రార్థన చేస్తాడు. శత్రువు మీద విజయం కొరకు, దేవా సూర్యుని చంద్రుడు ఆపేయి అని ప్రార్థన చేస్తాడు. దేవుడు యెహోషువ ప్రార్థన ఆలకించి సూర్యుని చంద్రుడు ఒక దినము ఆపాడు, కదలకుండా నిలిపాడు. ఇశ్రాయేలు జయం కొరకై, వీరికి వెలుగు కొరకై యెహోషువ ప్రార్థన విని సూర్యుని చంద్రుని నిలిపాడే. అప్పుడు యెహోషువ గళమెత్తి గొంతెత్తి ఇశ్రాయేలు అందరూ కూడా కలిసి పాడారు. ఇది కూడా చరిత్రలో ప్రత్యేకమైన గీతంగా లిఖితమైంది. ఈ విధంగా 10 ప్రత్యేకమైనటువంటి సందర్భాలను, సన్నివేశాలను బట్టి పాడుకున్నటువంటి గీతాలు ఉన్నాయి. వాటిలో కూడా ఈ గీతం పరమ గీతం బహు ప్రత్యేకమైన గీతంగా వ్రాయబడింది, తెలియచేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకేంటి నెక్స్ట్ అవసరం లేదనుకుంటున్నాను. నేను సమయం కొంచెమే, క్లుప్తంగా సందర్భాన్ని మీకు వివరించి ముగిస్తాను. పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనములో కనబడుతా ఉంది, ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది. ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్మ వివిధ సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూ వచ్చు ఇది. ఏమి? అవు పిల్లరా, ఇశ్రాయేలీయులు అనబడిన వారు ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరి వస్తున్నారు. ఇక్కడ నేను ముందే చెప్పాను, ఇంకా ఉపోద్ఘాతం అనేటువంటిది ఎక్కువగా అవసరం లేదేమో అని, ఎందుకంటే సమయం లేదు. ఉపోద్ఘాతం కూడా మనం వింటే కాస్త సందర్భం అర్థవంతంగా ఉంటుంది. సమయం లేని దాన్ని బట్టి నేను ముందుకు వెళుతున్నాను. కృతజ్ఞత కూటం కదా ఇది. పాస్టర్ గారు మీరేంది దోమ స్తంభాలు అన్నారు అనుకోవద్దు, కాస్తంత విందాం. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు అనబడిన వారు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు అనుభవిస్తూ వచ్చారు. ఆ స్థలములో ఉండి వారు ప్రార్థన చేశారు, అయ్యా మేము ఈ బానిస బ్రతుకులు అనుభవిస్తున్నాం, మా స్వదేశంలో కాకుండా పరదేశంలో పరవాసులుగా ఉన్నాం, చాలా కష్టపడుతున్నాం, బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం, కష్టపడిన కష్టానికి తగిన ఫలం రావడం లేదు, ఇబ్బందులు పాలవుతున్నాం, మా జీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది, పుట్టిన బిడ్డలు కూడా మాతో కూడా ఉండలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి మమ్మల్ని కరుణించండి, కనికరించండి, మా దేవుడు నీవు, మా మొరలు వినండి, మమ్మల్ని ఎక్కడి నుంచి విడిపించండి, విమోచించండి, మా స్వస్థలానికి నడిపించండి అని కష్టములో, దుఃఖములో, వేదనలో, నిట్టూర్పులలో, ఆవేదనలో ఉన్నటువంటి వారు బహుగా ప్రభు సముఖంలో ప్రార్థన చేశారు. వారి కష్టాన్ని ప్రభువు చూశారు,
వారి వేదన ప్రభువు చూశాడు, వారి రోదన ప్రభువు చూశాడు, వారికి ఉన్నటువంటి సంకటాలన్నీ కూడా ప్రభువు చూశాడు. ఒక నాయకుని పంపించి వారికి విడుదల విమోచన కలిగించాడు. దేవునికి స్తోత్రం. అలా మోసే నాయకత్వాన్న విమోచన విడుదల కలిగించిన దేవుడు వారు ఆశించినటువంటి సుఖప్రదమైన సస్యశ్యామలమైన అద్భుతమైనటువంటి ఆ దేశములకు కొనుపోతున్నటువంటి ఆ నేపథ్యంలో ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, వారికి మార్గాన్ని ఇచ్చాడు. మనకు తెలుసు కదా, నీళ్లు కావాలంటే బండను ప్రార్థన చేశాడు, నీళ్లను వారికి తాగించాడు. ఆహారం కావాలంటే ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, అద్భుతంగా ఆరగించారు. అయ్యా మన్నా అయిన ఎప్పుడు కాస్తంత మాంసాహారం కూడా కావాలని వారి చిన్న కోరికలు ప్రభు దగ్గర పెడితే వారి కోరికను మన్నించి ప్రభు పూరేడు పెట్టల నుంచి మాంసాహారం తిని తృప్తి చెందడానికి అవకాశం ఇచ్చారు. ఈ విధంగా దేవుడు వారి పక్షంగా అద్భుతాలను చేశాడు. విమోచించి విడుదల కలిగించి అద్భుతాలను చేస్తూ నడిపిస్తుండగా దేవుని యొక్క అద్భుతాలను అనుభవిస్తున్నటువంటి వారు, దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని ఆరాధిస్తూ ఆకలిని తీర్చుకుంటున్న వారు, దేవుడిచ్చిన దాహాన్ని త్రాగుతూ తృప్తి చెందుతూ ముందుకు సాగుతున్న వారు, అద్భుతాలను ఆశ్చర్యాలను మహత్కార్యాలను దేవుడు చేసిన మేలు ఆ ఉపకారాలను అనుభవిస్తున్నటువంటి వారు మార్గ మధ్యలా సాగుతూ ప్రయాణం చేస్తూ ఉంటుండగా వారిని చూసినటువంటి అనేకులు ధూమ స్తంభముల వలె అరణ్య మార్గములుగా వచ్చుచున్న ఇది ఏమి అంటున్నారు. నేను క్లుప్తంగా ముందుకెళ్తాను. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి అని వారు అనడానికి గల కారణం ఎవరు అంటే ఇశ్రాయేలీ ప్రజలే. ఇశ్రాయేలీలు వినాలి, ఇశ్రాయేలీలు ఇంతకుముందు బానిసలుగా ఉన్నారు, పీడితులుగా ఉన్నారు, కర్షకులుగా ఉన్నారు, కార్మికులుగా ఉన్నారు, దుఃఖముఖులుగా ఉన్నారు, వేదన కలిగిన ప్రజలుగా ఉన్నారు, ఎన్నిక లేని వారుగా ఉన్నారు. కానీ ప్రార్థించిన కారణాన్న దేవుడు వారికి విడుదల విమోచన కలిగించి అద్భుతాలను జరిగిస్తూ ముందుకు సాగుచూ ఉంటుండగా వారు ధూమ స్తంభముల వలె రూపాంతరపరచబడ్డారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ధూమ స్తంభముల వలె రూపాంతరపరచబడ్డారు. ఇప్పుడు ఈ ధూమ స్తంభముల వలె వస్తున్నటువంటి వీరిని చూసి అనేకులు అంటున్నారు, ఇదేమిటి? వీరు ఇశ్రాయేలులే కదా, ఐగుప్తులో ఉన్నవారే కదా, మనుషులుగా ఉన్నవారే కదా, పీడితులుగా ఉన్నవారే కదా, కర్షకులుగా ఉన్నవారే కదా, కార్మికులుగా ఉన్నవారే కదా, దుఃఖముఖులుగా ఉన్నవారే కదా, ఎదిక లేని వారుగా ఉన్నవారు కదా, వారే ఈ విధంగా రూపాంతరపరచబడ్డారు, ధూమ స్తంభం వలె మార్చబడ్డారు. ఏమిటి వింత, ఏమిటి ఆశ్చర్యం, ఏమిటి అద్భుతం అని వేలాళ్ళ ఇశ్రాయేలును చూసి అంటూ ఉంటుండగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, నా ప్రభు మహిమను పొందాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటంటే దేవుడు వారి పక్షంగా చేస్తున్న కార్యాలను బట్టి దేవునికి స్తోత్రం పాడడం అనే కాదు, స్తోత్రం చెప్పడం అనే కాదు, కానుకలు ఇవ్వడం అనే కాదు, లేకపోతే ఏదో ఒక కృతజ్ఞతను చూపిస్తూ ముందుకు సాగడం అనే కాదు, వీరు దేవుడు చేస్తున్న ప్రతి ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని, మేలును, ఉపకారాన్ని అనుభవిస్తూ ధూమ స్తంభములుగా రూపాంతరపరచబడ్డారు. అర్థమైతే స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ధూమ స్తంభములుగా రూపాంతరపరచబడ్డారు. ఇశ్రాయేలు 12 గోత్ర కర్తలు వారులా కనపట్టలేదు. ఇశ్రాయేలు లక్షల కొద్ది ప్రజలు వారులా కనపట్టలేదు. పెద్దలు గాను, చెల్లులు గాను, పురుషులు గాను, స్త్రీలు గాను, గోత్రకర్తలు గాను, ప్రవక్తలు గాను, యాజకులు గాను, నాయకులు గాను వారుగా కనపట్టలేదు. కానీ అందరూ కలిసి ధూమ స్తంభముల వలె కనపడుతున్నారు. అక్కడ ధూమ స్తంభముల వలె రూపాంతరపరచబడ్డారు. అక్కడ అది దేవునికి మహిమ, అది దేవునికి ఘనత, అది దేవునికి ప్రభావం. ఎట్లా అంటారా? కొంచెం ముందుకెళ్ళి చెప్తాను మీకు. దేవునికి స్తోత్రం. ప్రియులు చంచే గారు, అదేవిధంగా కమలమ్మ గారు, వారి జీవితంలో దేవుడు
స్వస్థత కార్యాన్ని చేస్తున్నారు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నారు. ఇంకా ఎన్నో కార్యాలు చేయబోతున్నారు, చేస్తారు. మరి మన కృతజ్ఞత ఏమిటి? పాట, మాట, అర్పణ, కూటమా? దేవుడు చేసిన కార్యానికి పాట, మాట, అర్పణ, కూటమా? పాట పాడితే సరిపోద్దా? మాట చెప్తే సరిపోయిద్దా? అర్పణిస్తే సరిపోయిద్దా? కూడిక మాత్రమే సరిపోద్దా? నేను చెప్తున్నాను, ఈ సందర్భంలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీవు నేను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ ఒక ధూమ స్తంభములుగా మార్చబడాల్సిన అవసరం ఉంది. ధూమ స్తంభాలుగా మార్చబడాలి. ధూమ స్తంభాలుగా రూపాంతరపరచబడాలి. ధూమ స్తంభాలుగా పరిమార్చబడాలి. నీవుగా కనబడితే ఉపయోగం లేదు. ధూమ స్తంభంగా కనబడితే నా దేవుడి మహిమ పరచబడుతుంది. ఎవరు వీరు? దేవుడి ప్రజలు. ఎవరు వీరు? వీరు దేవుడు నడిపిస్తున్నటువంటి ఆ నాయకత్వం నడిపించబడుతున్నటువంటి ప్రజలు వీరు. దేవునికి ఎంత మహిమ, దేవునికి ఎంత ఘనత, దేవునికి ఎంత ప్రభావాలు. ఆ విధంగా దేవునికి మహిమ ప్రభావాలు ఆరోపించాలంటే మనము కూడా ధూమ స్తంభముల వలె మార్చబడాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వారుగా కనపడితే ఉపయోగం ఏముంది? నా కులం నేను ఎక్స్పోజ్ చేసుకుంటూ, నా మతాన్ని నేను తెలియజేసుకుంటా, నా హోదాని నేను తెలియజేసుకుంటూ, నా విద్యను నేను తెలియజేసుకుంటూ నేనుగా ఉంటే అక్కడ కుదరదు. దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి రావాల్సిన మహిమను ఆరోపించగలిగినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ లేఖనమును బట్టి జ్ఞాపకం చేస్తున్న సంగతి ఏమిటంటే, నీవు ధూమ స్తంభము వలె మార్చబడాలి. నేను ధూమ స్తంభము వలె మార్చబడాలి. అరణ్యం అనబడినటువంటి లోకములో ముందుకు సాగుతున్నప్పుడు నేను అనేకులు చూడాలి. ఏమిటిది అని ఆశ్చర్యపోవాలి. ఆ తర్వాత ప్రభుని ఘనపరచాలి. చప్పట్లు కొట్టి ప్రభుని ఒకసారి కనపరచాలి. ఇది ఎట్లా సాధ్యం? నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను. పాటో, మాటో, అర్పణో, కూడికో దేవుడు చేసిన మేలుకు సరిపోదా? సాక్ష్యమో సరిపోదా? సమర్పణ సరిపోదా? దేవుడు మేలు చేస్తున్నాడు. కృతజ్ఞతగా ఏమి చెల్లించాలి? ఎన్నో ఉన్నాయి లేఖనములో. ఈ లేఖనము కాంతరమును బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నారు. నేను మాట మాట్లాడే నీవు, పాట పాడే నేను, అర్పణించే నేను, ఆరాధన ఏర్పాటు చేసే నేను ఒక ధూమ స్తంభము వలె మార్చబడితే, రూపాంతరపరచబడితే దేవునికి సరైన కృతజ్ఞత అక్కడ దొరుకుతుంది, అక్కడ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు కొన్ని మాటలు మనం లేఖన ముఖాంతరంలో చూద్దాం. ఇప్పుడు వీరు ఇశ్రాయేలు కదా, ధూమ స్తంభం వలె మరి కనబడ్డానికి గల హేతు ఏమిటి? ఎందుకు వీరు ధూమ స్తంభముల వలె కనబడుతున్నారు? కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. గ్రంథములోనికి రండి. నిర్గమాకాండము 19వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నిర్గమ 19:18. యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండను. చాలు. దేవుడు సినాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు అదంతా ధూమమయమై ఉంది అట. దేవుడు వస్తే ధూమమయం అయిన స్థలం. అంతకుముందు పర్వతంగానే ఉంది. దాని మీద చెట్లు, దాని మీద చెమలు, దాని రాళ్ళు, రప్పలు అన్ని కనపడుతున్నాయి. దేవుడు వచ్చిన తర్వాత అది ధూమమయముగా మార్చబడింది. అవును, లేఖనంలో చాలా చోట్ల చూస్తే దేవుడు ఏ స్థలములకు వస్తాడో, ఏ స్థలములో ఉంటాడో అక్కడ ధూమమయమైనట్టుగా ఉంటుంది. దేవుడు మందిరములకు వస్తే మందిరం ధూమమయముగా మార్చబడుతుంది, కనబడుతుంది. కొండ మీదకి వస్తే కొండ
మీద ధూమమయముగా కనబడుతూ ఉంది. లేదు వేరైన స్థలములకు దేవుడు ఏ స్థలములకు వచ్చినా ఆ స్థలం ధూమమయముగా పరిమార్చబడిన బట్టి లేఖనాలు చాలా కనపడతాయి. మరి వీరెందుకు అట్లా ఉన్నారు? ధూమ స్తంభాల వల్ల ఉన్నారేమిటి? దేవుడు ఎక్కడికి వస్తే అక్కడ ధూమమయంగా మార్చబడుతోంది, అది వాస్తవమే. మరి వీరు ఎందుకు ఆ విధంగా ఉన్నారు? పిల్లరా, వీరు ధూమమయముగా మార్చబడ్డారు, ధూమ స్తంభములుగా మార్చబడడానికి, అలా కనబడడానికి అలా హేతు ఏమిటంటే వీరు దేవునితో కూడా ఉన్నారు, వీరితో దేవుడు ఉన్నాడు. స్తోత్రం. కొండ మీదకి వస్తే ధూమమయం, మెట్ట మీదకి వస్తే ధూమమయం, అరణ్యములకు వస్తే ధూమమయం, మందిరములకు వస్తే ధూమమయం, ప్రజల మీదకి వస్తే, ప్రజల లోనికి వస్తే, ప్రజలతో కూడా ఉంటే ధూమమయమే, ధూమమయమే, ధూమమయమే. దేవునికి స్తోత్రం. మన మధ్యలో ఉంటే మనం కూడా ధూమ స్తంభాల వలె కనబడతాం. అర్థమైందా మీకు? స్తోత్రం చెప్పండి. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ధూమమయం అవుతుంది. మహిమ మేఘం దిగుతుంది. మహిమ మేఘం అన్న చోట ధూమమయం అనేటువంటి సందర్భాలు చాలా లేఖనాల్లో కనపడతాయి. మరి ఇశ్రాయేలీ ప్రజలు అనబడిన వారు ధూమ స్తంభములకు ఎందుకు కనబడుతున్నారంటే వారితో కూడా దేవుడు ఉన్నాడు, వీరు దేవునితో కూడా ఉన్నారు. అందువల్ల వారు ధూమ స్తంభములుగా కనబడుతున్నారు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చేసిన మేలులను బట్టి, దేవుడు చేసిన ఉపకారములను బట్టి, దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి మనం ధూమ స్తంభాలుగా మార్చబడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు మార్చబడతాం? దేవునితో మనం ఉన్నప్పుడు, మనము దేవునితో కూడా నడుస్తూ ఉన్నప్పుడు, దేవునితో కూడా మనం ఉంటే, దేవునితో కలగలిసి ముందుకు సాగితే మనము కూడా ధూమ స్తంభాల వలె మార్చబడతాం. ఈ రోజున దేవుని ప్రజలు అనబడిన వారు దేవుడు చేస్తున్న మేలు అనుభవిస్తున్నారు, ఉపకారాలు అనుభవిస్తున్నారు, కానీ దేవునితో కూడా కలిసి ఉండలేకపోతున్నారు. దేవుడు ఉపకారం చేశాడు, దేవునికి స్తోత్రం అనే మాట ఉంది. దేవుడు ఉపకారం చేశాడు, దేవునికి అర్పణ అంతవరకు సరిపోతుంది. దేవుడు మేలు చేశాడు, ఇదిగో పాట, ఇదిగో మాట అన్నట్టుగా ఉంది, కానీ దేవుడితో కలిసి జీవించలేకపోతున్నారు. దేవుడితో కూడా కలిసి జీవించాల్సిన అవసరం మనకుంది. దేవుడు కోరేది కూడా అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీ ప్రజలు అనబడిన వారు ధూమ స్తంభముల వలె కనబడడానికి మొదటి కారణం ఏమిటంటే దేవుడు వారితో ఉన్నాడు, వారు దేవునితో ఉన్నారు. ఈ రోజున దేవుని సంఘమా, మనం కూడా దేవునితో ఉండాలి. వింటున్నారా? మనం కూడా దేవునితో ఉండాలి, దేవుడు మనతో ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. ఒక రోజున ఇశ్రాయేలీ జీవితంలో అలా కాస్తంత ముందుకెళ్ళిన తర్వాత ఒక చోట నిట్టూర్చాడు. వీరితో నేను ఉండను అన్నాడు, వీరిని విడిచి వెళ్ళిపోతాను అన్నాడు. నేను వీరితో ఉండను, వీరిని విడిచి వెళ్ళిపోతాను అన్నాడు. అది ఆయన బాధతో కూడా చెప్పిన మాట, నిట్టూర్పుతో కూడా చెప్పిన మాట, వేదనతో కూడా చెప్పిన మాట. ఎందుకంత వేదన, ఎందుకంత నిట్టూర్పు, అంత బాధ ఏమిటంటే దేవుడు ప్రజలతో ఉండాలనుకుంటున్నాడు. మేఘాల్లో ఉండాలి, ఆకాశంలో ఉండాలి, ఊరుల మధ్యలో ఉండాలి, ఆకాశం మంది పరలోకములో ఉండాలి, సింహాసనం మీద కూర్చోవాలి అనేటువంటిది కాదు దేవుని వాంఛ. దేవుని వాంఛ అది కాదు. దేవుడు తన ప్రజలతో ఉండాలనే వాంఛ కలిగిన వాడు, తన ప్రజలతో ఉండాలనేటువంటి ఆలోచన కలిగిన వాడు, తన ప్రజలతో ఉండాలన్న కోరిక కలిగిన వాడు. స్తోత్రం. గట్టిగా. నీ పక్షంగా దేవుడు కార్యం చేస్తున్నాడంటే అర్థం ఏమిటి? నీ కార్యం చేసి వెళ్ళిపోవాలని కాదు, కార్యాన్ని బట్టైనా ఆయనతో సహవాసం చేస్తావని, కార్యాన్ని బట్టైనా ఆయనతో ఉండడానికి ఇష్టపడతావని, మేలును బట్టైనా ఆయనతో సహవాసం చేస్తావని, ఆ కార్యమును బట్టైనా ఆయన నువ్వు కోరుకుంటావని. కార్యం చేసి వెళ్ళిపోవడానికి ఇష్టపడేవాడు కాదు, కానీ నీతో సహవాసం చేయడానికి ఇష్టపడేవాడు. మేలును చేస్తే ఆయనతో కూడా ఉంటావని ఆశ దేవునికి ఉంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, వారు మేఘ స్తంభములు కనబడడానికి మొదటి రీజన్ ఏమిటంటే వారు దేవుని కలిగిన ప్రజలుగా ఉన్నారు, దేవునితో కూడా ఉన్నటువంటి ప్రజలుగా ఉన్నారు. వారితో దేవుడు ఉన్నాడు. మరి మనతో దేవుడు ఉన్నాడా? కార్యాల కొరకు కోరుకుంటున్నామా?
మేలు కొరకే కోరుకుంటున్నామా? కార్యం చేసేటువంటి దేవుడు, మేలు చేసేటువంటి దేవుడు, ఉపకారం చేసేటువంటి దేవుడు, ఏదైనా చేయగలిగినటువంటి దేవుడితో నేను ఉండాలి, దేవుడు నాతో ఉండాలని కోరుకుంటున్నావా? కృతజ్ఞతలో ఉన్నటువంటి మొదటి భావం ఏమిటో తెలుసా? చేసిన వాడు చేసి ప్రక్క వెళ్ళడం కాదు, చేసిన వాడు చేసి నిట్టూర్పులతో ఉండడం కాదు, చేసిన వాడు చేసి అయ్యో నేను వారితో కలిసి ఉండలేకపోతున్నానని దుఃఖపడుతూ ఉండడం కాదు, చేసిన వాడు నీతో ఉండడానికి ఇష్టపడటమే సరైన కృతజ్ఞత. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేసినప్పుడు మేలు చేస్తూ మేలు అనుభవిస్తున్నప్పుడు నీవు మేలు చేసిన వారితో ఉండాలనేది సరైన కృతజ్ఞత. ఉపకారం చేసిన వాడు ఉపకారం అనుభవించినటువంటి నీతో ఆయన ఉండాలని కోరుకోవడమే సరైనటువంటి కృతజ్ఞత. ఈ రోజున ఉపకారాలు అనుభవిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు అనుభవిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ సరైన కృతజ్ఞత మార్గంలో ఉన్నారా? సరైన కృతజ్ఞత అర్పించే వారుగా ఉన్నారా? సరైన కృతజ్ఞత అంటే మొదటిగా మీకు జ్ఞాపకం చేస్తున్నా, మరొకసారి దేవునితో మీరు ఉండాలి, దేవుడు మీతో కూడా ఉండేట్టుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. మళ్ళా మీకు అర్థం కావడానికి, ఒకవేళ ప్రశ్న పరంపర మీ మనసులో ఉంటే మళ్ళీ మీకు అర్థం కావడానికి చెప్తాను. దేవుడు ఎర్ర సముద్రం చీల్చిన వారి కోసం ఎందుకు? ఆహారం ఇచ్చిన వారి కోసం ఎందుకు? నేను దేవుణ్ణి, నేను చేస్తాను, నేనంతే అనడం కోసమా? కాదు, చెప్తాను. ఎర్ర సముద్రం చీలుస్తూ, ఆహారాన్ని ఇస్తూ, దాహాన్ని ఇస్తూ, శత్రువును చీలుస్తూ, నదులను చీలుస్తూ అలా నడిపిస్తున్నటువంటి దేవుడు చివరిగా తన కోరికను వెలువరించారు. ఇదో మోసే, నేను కార్యాలు చేస్తూ ఎక్కడెక్కడ ఉండడం కాదు, నేను మీ మధ్యలో ఉండాలనుకుంటున్నాను అన్నాడు. మీతో కూడా ఉండాలనుకుంటున్నాను అన్నాడు. ప్రభువా, ఇన్ని కార్యాలు చేసేది మా కోసం మాతో ఉండడానికా? ప్రభువా, ఇన్ని మేలు చేసేది మాతో కూడా ఉండడానికి? ఎస్, మీతో ఉండాలనే ఈ కార్యాలు చేస్తూ ఉన్నాను, మీతో కూడా ఉండాలనే ఈ మార్గాన్ని సరళం చేస్తున్నాను, మీతో కూడా ఉండాలనే ఈ మేలు చేస్తున్నాను, మీతో కూడా ఉండాలనే ఈ ఉపకారాలు చేస్తున్నాను, మీతో కూడా ఉండాలనే మీ జీవితాన్ని విధంగా నడిపిస్తున్నాను అని, మీతో ఉండాలి అని దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఆ తర్వాత మోసే దేవుని ఆజ్ఞ మేరకు ఒక మంచి గుడారాన్ని కట్టి, అయ్యా మా మధ్యలోనికి రాయ్యా, మాతో కూడా ఉండయ్యా, ఆకాశంలో ఉన్నవాడా, మేఘంలో ఉన్నవాడా, పరలోకంలో ఉన్నవాడా, కొండల మీదకి వస్తున్నవాడా, మా మధ్యలో ఉండాలని ఆశ నెరవేర్చడానికి ఈ మందిరాన్ని కడుతున్నాను ప్రభువా, మా మధ్యలో ఉండు అని ఒక ప్రత్యక్ష గుడారాన్ని దేవుని కొరకు కట్టారు. దేవుడు మా మధ్యలో ఉన్నారు. చప్పట్లు కూడా ప్రభువుని గొప్ప చేయండి. ఎస్ పిల్లరా, దేవుడు చేస్తున్న ప్రతి కార్యార్థమై మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, మనము ధూమ స్తంభముల వలె రూపాంతరపరచబడాలి. నీవుగా ఉంటే దేవుడికి మహిమేం లేదు, నేనుగా ఉంటే దేవుడికి మహిమేం లేదు. మనందరము ధూమ స్తంభాల వలె కావాలి. ధూమ స్తంభాల వలె కావడానికి గల రీజన్ ఏమిటంటే, మొదటిగా ఎవరు ధూమ స్తంభముల వలె ఉంటారు అంటే, దేవుడుతో కూడా ఉన్నవారు ఎవరితో దేవుడు ఉంటారో వారు ధూమ స్తంభముల వలె ఉంటారు. మరి దేవుని బిడ్డలారా, దేవుడు మీ పక్షంగా చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి దేవునితో కూడా ఉన్నారా? మీరు దేవునితో కూడా ఉన్నారా? ఉపకారం కోరుకుంటూ, మేలు కోరుకుంటూ, ఆశీర్వాదం కోరుకుంటూ, మీ ఆశ నెరవేర్చబడిన తర్వాత దేవుణ్ణి మీరు త్రోసివేస్తున్నారా? త్రోసివేసినటువంటి జనములు ఉన్నారు, త్రోసివేసిన వ్యక్తులు ఉన్నారు, త్రోసివేసిన భక్తులు ఉన్నారు, త్రోసివేసిన రాసులు ఉన్నారు. వాళ్ళ లిస్టులో, వాళ్ళ సంఖ్యలో, వాళ్ళ వరుసలో నువ్వు కూడా ఉండాలనుకుంటున్నావా? లేదు, నువ్వు ఒక ధూమ స్తంభము వలె రూపాంతరపరచబడాలనుకుంటున్నావా? ఈ రాత్రి నేను కూడా ధూమ స్తంభం వలె రూపాంతరపరచబడి దేవుడి చేతుల ప్రతి కార్యానికి సరైన కృతజ్ఞత కలిగినటువంటి బిడ్డగా ఉంటాను అన్నటువంటి వారు రెండు చేతులెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్ పిల్లరా, ఇప్పుడు ధూమ స్తంభం వలె కనబడడానికి రీజన్ ఏమిటి చెప్పండి? మీరు చెప్తూ ఉండాలి, దేవుడు వారితో ఉన్నాడు. వీళ్ళు ఎక్కడికో పరలోకానికి వెళ్ళి, మధ్యాకాశానికి వెళ్ళి, మేఘాలకి వెళ్ళి ఉండిపోవాలి. దేవుడే వారితో ఉన్నాడు. దేవుడు దిగొచ్చి వారితో ఉన్నాడు. మేఘాలకు వచ్చాడు, కొండల మీదకి వచ్చాడు, ఇప్పుడు వారి మధ్యలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వారితో ఉంటే వారు ధూమ స్తంభాల వలె కనపడ్డారన్నామే. వారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు ధూమ స్తంభాల వలె కనపడలేదే? 430 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ధూమ స్తంభాల వలె కనపడలేదే?
430 సంవత్సరాలు దేవుడు 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 ఉన్నటువంటి సందర్భంలో వారు దుమ్మ స్తంభాల వల్ల కనపడలేదే. వారు కార్మికులు గాను, కష్టాలు గాను, దుఃఖపీడితులు గాను ఉన్నారే. ఇప్పుడే దుమ్మ స్తంభాల వల్ల కనపడ్డాను కదా. రీజన్ ఏమిటంటే దేవుడు వారితో కూడా ఉన్నారు అని చెప్తున్నాను కదా. ఇప్పుడు దేవుడు వారితో కూడా ఉండగా వారు దుమ్మ స్తంభాల వల్ల కనపడడానికి గల హేతు ఏమిటి? అక్కడ ఉన్నది దేవుడు ఎక్కడ ఎందుకున్నాడు? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అరణ్యులు ఎన్ని సంవత్సరాలు నడిచారు చెప్పండి? అరణ్యులు ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 ఏళ్ళు. అక్కడ ఎంతకాలం ఉన్నారు? మరి అక్కడ ఎందుకు కనపడలా? ఇక్కడ ఎందుకు కనపడుతున్నారు? అక్కడ చూసిన ప్రజలు ఎందుకు ఆశ్చర్యపోలా? ఇక్కడ చూస్తున్న రాజులు ప్రజలు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? కారణం ఏంటంటే దేవుడు వారితో కూడా ఉన్నాడంటున్నానే. దేవుడు వారితో కూడా ఉండాలి అనుకుంటే వారు ఐగుప్తులో ఉండకూడదు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు ఐగుప్తు నుంచి బయటకు రావాలి. ఐగుప్తులో ఉంటే దేవుడు వారితో ఉండరు. ఐగుప్తు వారికి దేవుడు చెందిన స్థలం కానే కాదు. సో దాని చరిత్ర చెప్పడం కంటే ఆత్మీయ అర్థం ఒకటి చెప్పేసి ముందుకెళ్తాను. ఐగుప్తు లోకమునకు గుర్తు. దేని గుర్తండి? ఐగుప్తు లోకమునకు గుర్తు. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారితో ఉండగా లేరు. దుమ్మ స్తంభముల వల్ల రూపాంతరపరచబడలేదు. వారు ఐగుప్తు నుంచి గొర్రె పిల్ల రక్తంతో విమోచింపబడిన వారై ఐగుప్తు నుంచి యువతలకు వచ్చిన తర్వాత దేవుని మేఘములో కింద ఉన్నటువంటి ప్రజలుగా ఉన్నప్పుడు వారు దుమ్మ స్తంభాల వల్ల కనపడ్డారు. అదే మాదిరిగా మనతో కూడా దేవుడు ఉండాలంటే, దేవుడు మనతో కూడా ఉండగా మనము దుమ్మ స్తంభాల వల్లే కనపడి నిజమైన కృతజ్ఞతను దేవుడికి అర్పించే వారంగా ఉండాలంటే మనము కూడా ఐగుప్తు లాంటి దేశముల నుంచి బయటకు రావాలి. ఐగుప్తు లాంటి భావజాలం కలిగిన బట్టి జీవితం నుంచి బయటకు రావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఐగుప్తు దేనికి గుర్తు? లోకములో ఉన్నదంతయు మళ్ళా చెప్తున్నాను, శరీరాశ, నేత్రాశ. నీవు దేవునితో ఉండాలంటే, దేవుడు నీతో ఉండాలంటే కార్యం చేయడం కాదు. కార్యం ఎవరికైనా చేస్తాడు దేవుడు. కార్యం ఎవరికైనా చేస్తాడు. ఎందుకు చేయడు కార్యం? ఎవరికైనా కార్యం చేస్తాడు. ఎందుకంటే ఆయన ఉపకారాత్మ కలిగిన వాడు. యెహోవా అందరికీ, నీతిమంతులకు పరిశుద్ధులకు మాత్రమే ఉందా? కాదు 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 కాదు. భక్తులకు, యాజకులకు మాత్రమే ఉందా? కాదు 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 కాదు. ఇశ్రాయేలుకు ఉపకారం చేసినప్పుడు దేవుడు అశ్షూరులకు చేశాడు, సిరియన్లకు చేశాడు, మోయాబీలకు చేశాడు, అమ్మోనీయులకు చేశాడు, గిరిగిసులకు చేశాడు, ఫిలిష్తీయులకు చేశాడు. ఎవరికైనా చేయగలిగిన వాడు. ఎందుకోసం అంటే ఆయన ఉపకారాత్మ కలిగిన వాడు. ఉపకారం చేయడం వేరు, ఆయన మనతో కూడా ఉండడం వేరు. చప్పట్లు కొట్టడం ఒకసారి మీరు కదలడానికి. ఉపకారం చేయడం వేరు, ఆయన మనతో కూడా ఉండడం వేరు. ఆయన మనతో కూడా ఉంటే రూపాంతరపరచబడతాం. ఆయన మనతో కూడా ఉంటే దుమ్మ స్తంభాలుగా పరిమార్చబడతాం. ఆయన మనతో కూడా ఉంటే ఎవరు వీరు అని అనేకులు నిర్ఘాంతపోయేట్టుగా, ఆశ్చర్యపోయేట్టుగా పరిమార్చబడతాం. ఆయన మనతో కూడా ఉంటే సమస్త జనముల మనను బట్టి ప్రభు నామాన్ని కనపరచడానికి అవకాశం కలుగుతుంది. స్తోత్రం. ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు? ఇశ్రాయేలుతో ఎప్పుడు ఉన్నాడు అంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు ఇశ్రాయేలుతో ఉన్నాడు. అదేవిధంగా మనతో కూడా దేవుడు ఉండాలంటే లోకము నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు మనతో. ఇప్పుడు దేవుడు ఉండాలంటే ఏం చేయాలి? లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అంటే నేను శరీరాశ పోవాలి, లోకాన్ని విడవాలి. నేత్రాశ పోవాలి, లోకాన్ని విడాలి. జీవపు డంబము పోవాలి, లోకముని విడవాలి. అప్పుడు మన దేవుడు మనతో కూడా ఉంటాడు. స్తోత్రం. మరి పోయిందా? పోయిందా? నిద్ర కాదు. శరీరాశ పోయిందా? నేత్రాశ పోయిందా? జీవపు డంబం పోయిందా? నేత్రాశ విడవకుండా, శరీరాశ విడవకుండా, జీవపు డంబమును విడవకుండా దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, దేవుడు స్తోత్రం మాటో పాటో అర్పణో కూడుక పెట్టుకున్నందువల్ల దేవునికి మహిమ రాదు. దేవుడితో నీవు ఉన్నట్టుగా, దేవుడు నీతో ఉన్నట్టుగా నీ రూపాంతరపరచబడితే దేవునికి మహిమ వస్తుంది. ఆయన ఉపకారం చేసింది మళ్ళీ చెప్తున్నాను, నీతో ఉండడానికే కానీ కార్యం చేసి అర్థానికి పోవడానికి కాదు. మరి నీతో ఉండాలని ఏం చేయాలి? శరీరాశను వదలాలి, నేత్రాశను వదలాలి, జీవపు డంబమును వదిలేయాలి. అప్పుడు మనకు ఆయనతో సహవాసం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆయనతో సహవాసం కలిగితే యోబు అంటాడు ఒక చిన్న మాట. యోబు అంటాడు, చదవండి దయచేసి. యోబు గ్రంథములోనికి రండి అయ్యా.
22, 20, 30, 21 చదవండి. 22, 21. ఆయనతో సహవాసము చేసిన యెడల మీకు సమాధానం కలుగుతుంది, అలాగున మేలు కలుగుతుంది. చప్పట్లు కొడదాం మరొకసారి. ఆయనతో సహవాసం చేస్తామా? ఏమైతే నేను పొద్దాక అమ్మ అమ్మ అంటున్నా, మిమ్మల్నే పేర్లు తెలియదు కాబట్టి, సరిగా లైటింగ్ లేదు కాబట్టి అసలు మిమ్మల్ని మేలుకొల్పే మాట ఇది. ఆయనతో సహవాసం చేస్తే ఏమవుతుందట? ఏంటి సపరెత్తారేంటండి? సమాధానం కలుగుద్దా? దేని నుంచి సమాధానం? ఈ పరిస్థితి నుంచైనా నీకు సమాధానం కలిగిస్తాడు దేవుడు. నీ అసమాధాన బ్రతుకులో నుంచి నీకు సమాధానకరమైన బ్రతుకులోనికి నడిపిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు దేవుడు. అదే విధముగా మేలు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట జోడించాల్సిన అవసరం ఉంది. ఇశ్రాయేలు దేవునితో ఉన్నారా? దేవుడు ఇశ్రాయేలుతో ఉన్నారని చెప్తుంటాం, జ్ఞాపకం చేసుకుంటున్నాగా. దేవుడు ఇశ్రాయేలుతో కూడా ఉంటే వారు మేఘ స్తంభముల వలె కనపడుతూ లోకములో ముందుకు సాగుతూ ఉంటే, మళ్ళా మొదటికి వచ్చి జ్ఞాపకం చేస్తాను, వారి ముందు సముద్రాలు పాయలైనాయి. స్తోత్రం. వారి ముందు సముద్రాలు పాయలైనాయి, బండలు బ్రద్దలైనాయి, ఆకాశం నుండి మన్నా కురిపించబడింది. ఇవన్నీ మనకు తెలుసు. ప్రభువుతో కూడా ఉంటే మనకు దొరికే భాగ్యాలు ఇవన్నీ. సహవాసం దొరుకుద్ది, మేలు దొరుకుద్ది, అద్భుతాలను దేవుడు మీరు కోరినట్టుగా చేస్తాడు. చిన్న అద్భుతానికే సాల్య ప్రభు అన్నట్టుగా స్తోత్రం హల్లెలూయా అని మౌనంగా ప్రభుతో కూడా ఉండలేదనుకో, ఇంకా చేయాల్సిన అద్భుతాలు చాలా ఉన్నాయి, చేయాల్సిన మేలు చాలా ఉన్నాయి. నీ కంటికి కనబడినంతగా, మీ హృదయములకు గోచరము కానంతగా, నీ చెవుకు వినబడకుండా ఉండేంత పరిస్థితులు దేవుడు మార్చివేసి అద్భుతాలను చేయగలిగిన వాడుగా మన ముందు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. ఇటు అద్భుత కార్యాలను మనం అనుభవిస్తూ ముందుకు సాగాలంటే దేవుని కలిగిన ప్రజలుగా మనం ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? అబ్రహామును గూర్చి బైబిల్లో ఏమని వ్రాయబడిందంటే దేవుని స్నేహితుడని వ్రాయబడింది. అబ్రహాము ఎవరట? స్నేహితుడు అంటే అర్థం ఏమిటి? హలో బాగున్నారా అనేది కాదు. స్నేహితుడంటే సహవాసం చేసేవాడే, స్నేహితుడంటే కలిసి వసించేవాడే, స్నేహితుడంటే హృదయాన్ని విప్పి చెప్పేవాడే, స్నేహితుడంటే ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో వెన్నంటి ఉండేవాడు, వెన్ను తట్టుతూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. అలా అబ్రహాముతో దేవుడు ఉన్నాడట, దేవునితో అబ్రహాము ఉన్నాడట. ఎప్పుడు ఇది సాధ్యమైంది అంటే మెసొపొతేమియాలో ఉన్నప్పుడు, కల్దీయ జిల్లాలో ఉన్నప్పుడు, ఊరు పట్టణంలో ఉన్నప్పుడు కాదు. మెసొపొతేమియాను విడిచిన తర్వాత, కల్దీయ జిల్లాను విడిచిన తర్వాత, ఊరు పట్టణాన్ని విడిచిన తర్వాత, దేవుడు రమ్మన్న చోటకు వచ్చిన తర్వాత అలా ఆయన ప్రయాణం సాగిస్తూ ఉంటుండగా, అబ్రహామా నీవు నా ఫ్రెండ్ అయ్యా అన్నాడు, నీవు నా స్నేహితుడు అయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అలాంటి స్నేహాన్ని, అలాంటి ఫ్రెండ్షిప్ను, అలాంటి సహవాసాన్ని అబ్రహాముతో దేవుడు కోరి మెసొపొతేమియా వదిలి రా, కల్దీయ జిల్లా వదిలి రా, ఊరు పట్టణాన్ని వదిలి రా అన్నాడు. అదేవిధంగా మనం కూడా ప్రభువుతో కూడా ఉండాలంటే విడవలసిన అవసరం అంతే, విడిచిపెట్టాల్సిన అవసరం అందే. ఇశ్రాయేలు ఐగుప్తును వదిలినట్టుగా, అబ్రహాం మెసొపొతేమియాను వదిలినట్టుగా నీ జీవితంలో వదిలిపెట్టవలసిన, విసర్జిస్తే దేవుడు నీతో ఉంటాడు. నీతో ఉండడం కోసమే అద్భుతాలు, మేళ్ళు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తున్నాడు. ఈ కార్యం చేశాడంటే వారి పక్షంగా కారణం ఏమిటి? వారితో ప్రభు ఉండాలని కోరుకుంటున్నాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. పంచే గారితో నేను ఉండాలి, కమలమ్మ గారితో నేను ఉండాలి. నీ పక్షంగా దేవుడు కార్యం చేశాడు, కారణం ఏంటో తెలుసా? నీతో కూడా ఉండాలి. నీ కుటుంబ పక్షంగా దేవుడు కార్యం చేశాడు, ఎందుకు తెలుసా? నీ కుటుంబంతో కూడా ఉండాలి. నా పక్షంగా దేవుడు కార్యం చేశాడు, ఎందుకు తెలుసా? నాతో కూడా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. కార్యాలు చేసి అందరికి వెళ్ళేవాడు కాదు, కానీ కార్యాన్ని బట్టి ప్రభు మనతో స్నేహం చేయడానికి, సహవాసం చేయడానికి, కలిసి ఉండడానికి ఇష్టపడే దేవుడు మన దేవుడు.
స్తోత్రం. కనుక దేవుడు చేసిన కార్యాలను బట్టి సరైన కృతజ్ఞత ఏమిటి అంటే ధూమస్తంభములుగా మార్చబడవలసిన ఖచ్చిత మనకు ఉంది. అలా ధూమస్తంభంగా మార్చబడాలి అంటే ధూమమయమైనటువంటి దేవుమయముగా చేసేటువంటి దేవునితో కూడా మనం కలిసి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఓ సంఘమా సార్వంగమా పరలోక రాజ్య ప్రతిబింబమా కష్టపెట్టానయ్యా యేసయ్యను మేము ఎప్పుడు వినలేదే పాస్టర్ గారు అన్నట్టుగా ఉంది. ఎప్పుడు వినలేదే. విన్నారు, పాడారు, పాడగలిగిన వారు ఇక్కడ ఉన్నారు. అది ఇక్కడ రైట్. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ధూమస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు. ఇది ఏమి? ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీ ప్రజలు. ధూమమయముగా ధూమ స్తంభములుగా మార్చబడ్డారు. అదే దేవుడు కూడా కోరుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ధూమమయముగా ధూమ స్తంభములుగా మార్చబడ్డానికి లేక రూపాంతరపరచబడ్డానికి గల కారణం, అలా కనబడడానికి గల కారణాలు, మొదటి కారణం ఏమిటంటే దేవాది దేవుడు వారితో కూడా ఉన్నాడు కనుకొని వారు ధూమ స్తంభాలుగా కనపడుతున్నారు. రెండవ మాట జ్ఞాపకం చేస్తాను. గ్రంథములోనికి రండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము దేనితో? ధూమము చేత నిండింది. వెనుకున్నవారు వింటున్నారా? ఒకసారి స్తోత్రం చెప్పండి. అందరూ స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. లేఖనములో కనబడుతూ ఉంది వారి కంఠస్వరము బట్టి ఆ మందిరమట ధూమము చేత నింపబడి. ఏం చేస్తున్నారు వారు? ఆ పైన మనం చదివితే వారు సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండింది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేస్తున్నప్పుడు వారి కంఠ స్వరము వలన కదులుచు మందిరం ధూమము చేత ఆమేన్ హల్లెలూయా నిండింది. మందిరం గడప పునాదులు షేక్ అవుతున్నాయట. మందిరంలోనికి ధూమం వచ్చిందట, ఒకలాంటిది వచ్చిందట. మహిమ మేఘం అనేటువంటిది లోపలికి వచ్చింది. లోపల ఉన్న వారందరూ కూడా ధూమముగా మార్చబడి ధూమ స్తంభములుగా మార్చబడ్డారు. వింటారా? ఇశ్రాయేలు ప్రజలు ధూమ స్తంభములుగా రూపాంతరపరచబడడానికి మొదటి రీజన్ ఏమిటంటే వారితో కూడా దేవుడు ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆకాశమందు ఉండడం కాదు, అద్భుతాలు చేస్తూ ఉండడం కాదు, మధ్యలోనే ఉంటాను కోరిక నెరవేర్చి కోరికను వెలుగుచ్చి వారితో కూడా. రెండవదిగా ధూమమయముగా మార్చబడ్డానికి రెండవ హేతు ఏమిటంటే వీరు స్తుతించి గాన ప్రతిగానములు చేసే ప్రజలుగా ఉన్నారు. ఈ మందిరంలో చేర్చబడిన వీరు కట్టమెత్తి స్వరమెత్తి గలమెత్తి గట్టిగా
అదే సమయంలో దేవుని మందిరం ధూమమయముగా మార్చబడిందని వాక్యంలో ఉంది. అంటే ధూమమయముగా మార్చబడడానికి కారణం ఏమిటంటే వారి గాన ప్రతిగానాలే. దేవుని మహిమ రావడానికి గల కారణం ఏమిటంటే వారి గాన ప్రతిగానాలే. మరి ధూమము వారితో ఆ మందిరం నిండినప్పుడు నిలబడిన వారందరూ ఎట్ట కనపడతారు? ధూమములు ఉండిపోతారా? వారు కదులుతా ఉంటే ఎట్ట కనపడతారు? ధూమ స్తంభాలుగా కనపడతారా? ఎస్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ధూమ స్తంభముల వలె ప్రయాణిస్తూ ఉన్న వారి తీరులో దేవుని గురించిన గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నవారు కాబట్టి కనుకనే వారు ఆ విధంగా కనపడడానికి హేతువైంది. ఏం చేస్తున్నారంట వాళ్ళు? గాన ప్రతిగానాన్ని దేవుని గురించి పాడుతున్నారు. దేవుని గురించి మరి మనం కూడా పాడుతున్నాం కదా. మరి మనం ధూమమయముగా మార్చబడ్డలేదే? మనం పాడుతూ ఉంటే దేవుని మహిమ మేఘం దిగడలేదే? పాడేటువంటి మనందరం కూడా ధూమ స్తంభాల వల్ల కనబట్టలేదే? పాడుతున్నాం కానీ దేవుని కలిగి పాడలేదు. వారు దేవుని కలిగి పాడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ కొంచెం వెనక భాగానికి చెప్పాలి. ఇశ్రాయేలు అనబడిన వారు ఐగుప్తును వదిలారు. వినాలి, వదిలారు. ఆ సమయంలో గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచింపబడ్డారు. ఎస్. ఆ తర్వాత దేవునితో కూడా ఉన్నారు. మనం కూడా ఐగుప్తుని వదలాలి, విమోచన కలిగిన వారుగా ఉండాలి, ప్రభుతో కూడా సాగాలి. దేవునికి స్తోత్రం. మరి నీ జీవితంలో పాటే ఉందా కానీ ఐగుప్తుని వదిలిన దాఖలాలయ్యి పాట అనగానే ఇంకొకడు కూడా మౌ తీయకుండా పాడాలనుకుంటావే. ఐగుప్తుని వదిలిన దాఖలాలయ్యి సిరిని హెచ్చలాగే ఉంది, నేత్రాసంతం ఉంది, జీవపు డంపం అలాగే ఉంది. ఎడిసిన ఇంకా నీ యాక్సెస్ కలిగిన వ్యక్తిగా ఉంటే ఉండొచ్చావా? నీ తలాంతులయ్యి నీ పాట నేను ధూమమయముగా మార్చడానికి గల ప్రత్యేకత నీలో ఉందా? రెండవది వారు గొర్రెపిల్ల రక్తంలో విమోచింపబడినట్టుగా విమోచన కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉన్నామా? విమోచింపబడిన వారముగా మనం ఉన్నామా? ఈ రోజున పాటలు పాడే ప్రతి ఒక్కరు కూడా, కీర్తించే ప్రతి ఒక్కరు కూడా, గాన ప్రతిగానాలు చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా విమోచన కలిగిన బిడ్డలేనా? విమోచన కలిగిన బిడ్డలుగా ఉండాలి. దేవుని కలిగిన బిడ్డలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అని వారు పాడగా ధూమము వచ్చింది. మరి మనం పాడగా ఏమి కనపట్టల్లా. రెండవ కారణం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదట ఎప్పుడు పాడుతూ ఉండేవాడట. ఆయన గురించి మధుర గాయకుడు అనే వాక్యంలో ఉంది. మధుర గాయకుడు అంత చక్కగా పాడేవాడు, మాధుర్యంగా పాడేవాడు. ఆయన పాటకు మన పాటకు ఉన్న తేడా ఏంటంటే మనమేమో నేను భలే పాడతాను అనుకుంటూ పాడతాం, పాడేవారు వింటున్న వారు మెచ్చుకోవాలి అనుకుంటూ పాడతాం. దావీదు అలా కాదు. దేవుని కొరకే పాడతాడు, దేవుని ఘనత కొరకే పాడతాడు, దేవుని మహిమ కొరకే పాడతాడు, దేవునికి స్తుతిని ఆరోపించడం కొరకే పాడతాడు. ఆయన పాడే స్థలాల్లో ఎవరు ఉండకపోవచ్చు, అక్కడే ప్రభువుని గురించి పాడుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది ఆయన తన స్వ అనుభవాలను ఆత్మీయ అనుభవాలను, దేవునితో నడిచిన అనుభవాలను పాటగా కూర్చి పాడుకుంటాడు. నమరు వేసుకుంటూ పాడుకుంటారు. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఆయన పాటలో ఉన్న వైవిధ్యం ఏమిటంటే ఎప్పుడు పాట పాడినా ఆత్మతో నింపబడి పాట పాడతాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి ఒకసారి, కొంచెం కథనండి. ఆత్మతో నింపబడి పాడతాడు. ఒక రోజున సౌలు దగ్గర పాట పాడడానికి వెళ్ళాడు. ఆ సమయంలో సౌలులో దురాత్మ ఉంది. పాట పాడుతూ ఉంటుండగా 10 తంతుల స్వరము అండలమును పట్టుకుని సౌలులో ఉన్న దురాత్మ వెడలిపోయిందిట. అతన్ని ప్రేరేపించినప్పుడు దావీదును కొట్టడానికి కూడా, చంపడానికి కూడా ఉద్రిక్తుడయ్యాడట. దావీదు పాట
ఆత్మతో నింపబడి పాడే పాటగా ఉంది. దావీదు పాట కేవలం దేవుని మహిమపరిచే పాటగా ఉంది. దావీదు పాట ఆత్మతో పాడేటువంటి పాట, దేవుని మహిమపరిచే పాట, స్వ అనుభవాలలో గుండా నెమరు వేసుకుంటూ పాడే పాటగా ఉంది. దేవునికి స్తోత్రం. మరి మనం పాడే పాట ఇలాంటి ప్రత్యేకత కలిగినటువంటి తీరు తెన్ను కలిగి పాడుతున్నామా? నువ్వు పాడడం మంచిదే, కానీ అలా పాడాలి. ఇక్కడ పాడడం మాత్రమే కాదు, దేవుని స్తుతించారట. వీళ్ళు దేవుని స్తుతించారట. దేవుని స్తుతిస్తూ ఉంటుండగా దేవుని మహిమ, దేవుని ధూమము మందిరంలోనికి వచ్చిందట. మనం కూడా స్తుతించాలి, పాడాలి, స్తుతించాలి. దేవుని స్తుతించే ప్రజలుగా మనం ఉండాలి. యెహోవాను స్తుతించుట మంచిది అని వ్రాయబడింది. యెహోవాను స్తుతించుట మంచిది అని వ్రాయబడింది. దేవుని స్తుతించే ప్రజలుగా, దేవుని గురించి పాడే ప్రజలుగా ఉండాలి. పాడే నీవు, స్తుతించే నీవు ఐగుప్తుని వదిలిన ప్రత్యేకమైన బిడ్డగా ఉండాలి. అదేవిధంగా విమోచింపబడిన అనుభవం కలిగిన బిడ్డగా ఉండాలి. దేవునితో కూడా ఉండగలిగినటువంటి అనుభవం కలిగిన బిడ్డగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా వాడు దొమ్మమయముగా నేను మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అలా పాడలేదు అనుకో, అది కృతజ్ఞతగా దేవుడు ఆస్వాదిస్తాడా? నా కుమార్తె ఎంత కమ్మగా పాడుతుంది, మార్పు లేదు కానీ అనుకుని ఆస్వాదిస్తాడా? ఎంత కమ్మగా పాడుతుంది, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుంది అని ఆస్వాదిస్తాడా? నువ్వు పాడే పాటలో మాధుర్యం కాదు ప్రభువుకు కావాల్సింది, నువ్వు పాడే పాటలో ఉన్న ఆత్మీయత ప్రభువుకు కావాలి. స్తోత్రం. మూడవ మాట మీకు జ్ఞాపకం చేసింది, ముందుకు వెళ్తాను, టైం చాలా అయిపోయింది. లేఖనంలో కనబడుతా ఉంది, వారు ధూమమయముగా మార్చబడలేక రూపాంతరపరచబడ్డానికి కనపడ్డారు కదా. మూడవ హేతు ఏమిటంటే, దావీదు ఒక మాట అంటాడు, మనకు తెలిసినటువంటి లేఖనమే కీర్తన భాగం 141వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. 141 2వ వచనం చదువుకుందాం. నా ప్రార్థన ధూమము వలెను, నేను చేతులెత్తుట నైవేద్యము వలెను అంగీకారములగునుగాక. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రార్థన ధూపము వలె చేర్చబడాలి. ఇప్పుడు ప్రార్థన ధూపం అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ధూమమయముగా మార్చబడిన ధూమ స్తంభములుగా కనబడడానికి ఉన్నటువంటి హేతువుల్లో వీరు ప్రార్థించే ప్రజలు కూడా హల్లెలూయా, వీరు ప్రార్థించే ప్రజలు కూడా హల్లెలూయా. ఉపకారాలు అనుభవించే వారే కాదు, ఉపకారాల కొరకు అర్థించే వాళ్ళే కాదు, ఉపకారం చేసిన దేవుని సముఖంలో సన్నిహితంగా ఉంటూ ప్రభువుని కీర్తిస్తూ, ప్రభువుని స్తుతిస్తూ రెండు చేతులెత్తి ప్రభు సముఖంలో ప్రార్థించేవారుగా ఉన్నారు వీళ్ళు. మరి ధూమమయముగా మార్చబడ్డానికి అవి చాలవా? మన జీవితాలు కూడా ధూమమయముగా మార్చబడితే అదే దేవుడికి సరైన కృతజ్ఞత. ఓకే ప్రియులారా, లేఖనములు మనం చూస్తాం. పరమగీత గ్రంథం మనం చదువుకున్నటువంటి లేఖనములు 3వ అధ్యాయం 6వ వచనములో, ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చి ఇది ఏమి గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధ సోర్ణములతోను పరిమళించువచ్చు ఇది ఏమి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం వినవలసిన మరొక మాట ఏమిటంటే, ఆ ధూమములో సువాసన ఉందట. ఏముంది చెప్పండి, ముగిస్తానులే. చాలా విస్తారమైనటువంటి పాఠ్య భాగమే, విస్తారమైనటువంటి అంశమే, చెప్పుకోవడానికి అంత అవకాశం లేదు, సమయం లేదు. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆ ధూమములో ఏముంది? సువాసన ఉంది. నోవహు జల ప్రళయంలో రక్షింపబడి, జలప్రళయం ఆగిన తర్వాత, నీరు ఎండిపోయిన తర్వాత నేల మీదకి వచ్చి ఆయన దహన బలిని అర్పించాడు. ఆ సువాసన దేవుడు ఆగ్రహించాడని బైబిల్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యెహోవా
ఇంపైన సువాసన ఆక్రానించాడు. ఆ ధూమములో ఇంపైన సువాసన ఉందట, అర్పణలో ఇంపైన సువాసన ఉందట. ఇక్కడ ఇశ్రాయేలీ ప్రజలు అనబడిన వారు ధూమమయముగా మార్చబడ్డారు. అంత మాత్రమే కాదు, వారు సువాసన భరితముగా ఉన్నారట. ఎట్లా ఉన్నారండి? సువాసన భరితముగా ఉన్నారు. ఇది ఒట్టి ధూమమే కాదు, ధూమమయముగా ధూమ స్తంభాలుగా ఎక్కడికి వెళుతున్నారు? అక్కడ నుండి అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలకు గోపరసముతో సాంబ్రాణితో ఉన్న వాసన వస్తూ ఉంది. సుగంధ చూర్ణములతో నిన్న వాసన, సువాసన, పరిమళ వాసన వస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇదే దేవునికి సరైన కృతజ్ఞత అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటది? సువాసనకరముగా ఉండడం. చెప్పండి చెప్పండి, ఎట్లా ఉండాలి? సువాసనకరముగా ఉండడం, పరిమళ వాసనగా ఉండడమే సరైన కృతజ్ఞత. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదవాల్సిన అవసరం లేదు. 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు చదువుతారా? క్రీస్తు సంఘమును ప్రేమించాడు, పరిమళ వాసనగా ఉండడానికే మన కొరకు తన్ను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. క్రీస్తు అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. వింటున్నారా? క్రీస్తు అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఎందుకు? లేఖనంలో కనబడుతూ ఉంది, ఆయన అర్పణ వలన, ఆయన బలిదానము వలన మనము సువాసనకరముగా మార్చబడాలి, పరిమళ వాసనగా ఉండాలి అని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లేఖనములో దేవునికి సరైన కృతజ్ఞత స్తుతులు చెల్లించేటువంటి నేపథ్యంలో మనం మార్చబడాల్సినటువంటి విధం ఏమిటంటే ధూమ స్తంభాల వలె మార్చబడాలి. అంత మాత్రమే కాదు, పరిమళ వాసన వెదజల్లేవారుగా ఉండాలి. ఇదే సరైన కృతజ్ఞత. ఇప్పుడు పరిమళ వాసనలో ఏముంది? గోపరసపు వాసన ఉంది. ఏముందండి పరిమళ వాసనలో? గోపరసపు వాసన ఉంది. గోపరసం అంటే అర్థం ఏమిటి? సాంబ్రాణి వాసన ఉంది. సాంబ్రాణి అంటే అర్థం ఏమిటి? సువర్ణముల సువాసన ఉంది. వాటి అర్థం ఏమిటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయినా ఊరికి సంక్షిప్తంగా 3 మాటలు చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. గోపరసం అనేది సిస్టల్ అనే చెట్టు ఆకు నుండి, సిస్టల్ అనే చెట్టు బెరడు నుండి తీస్తారు. దాని ఆకులు తీసుకుని వచ్చి దాన్ని కాస్తంత నలగొట్టి నీళ్ళలో బాగా మరగ కాచి వడపోసి తీసిందే గోపరసం. సిస్టల్ అనే చెట్టు దగ్గరికి వెళ్ళి దాని బెరడును వలచి పైన ఉన్నటువంటి బెరడును తోడుకుని వచ్చి దాన్ని కూడా బాగా నలగొట్టి నీళ్ళలో మరగ కాసి తర్వాత తీసిన నీరే గోపరసం అన్నారు. గోపరసం సిస్టల్ అనే చెట్టు నుండి వస్తుంది. దీనికి ఈ గోపరసానికి ఇశ్రాయేలులో వ్యాపించినటువంటి గోపరసానికి ఉన్న సంబంధం ఏమిటి? గోపరసం తీసే క్రమం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ గోపరసాన్ని దేవుడు చాలా కార్యక్రమాల్లో వాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా ఆయన గోపరసాన్ని వాడినటువంటి వాటిలో అభిషేక తైలం ఒకటి ఉంది. అభిషేక తైలం అనే దానిలో గోపరసం వాడారు. అభిషేక తైలం అనే దానిలో దేవుడు గోపరసాన్ని వాడమని చెప్పాడు. అభిషేక తైలం అంటే ఏంటి అనేది ఇక్కడ మనకు అవసరం ప్రస్తుతం. కానీ గోపరసము సువాసన అనగా గోపరస సువాసనలో 3 ప్రత్యేకతలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, ఈ వస్తువు ఉంది. అలనాడు ప్రత్యక్ష గుడారంలోనికి కొన్ని వస్తువులు కావాలి. ఊరికే ఉదాహరణకు ఈ వస్తువును తీసుకొని పెట్టారు. ఇది దేవుని మందిరంలో వాడబడాలంటే అలాగే వాడరు. ఇది దోషం పోవాలి, ఇది పవిత్రపరచబడాలి, ఇది అభిషేకించబడాలి, ఇది దేవుని కొరకు ప్రతిష్ఠింపబడాలి, ఇది దేవునిది అయిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని తోడుకుని వచ్చినటువంటి వస్తువును దేవుని కొరకు ప్రతిష్ఠించడానికి గాను ఒక యాజకుడు వచ్చి అభిషేక తైలం గోపరసము కలిగినప్పుడు అభిషేక తైలమును తోడుకుని వచ్చి ప్రార్థన చేసి ఆ చుట్టూ దాన్ని చెమరాలి, 4 ప్రక్కల చెమరాలి. ఆ గోపరసాన్ని అలా చెమరాలి అంటే రాయాలి. రాసిన తర్వాత ఇది దేవుని కొరకు అభిషేకించబడింది, దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది అని దాన్ని వాడతారు. స్తోత్రం. ఊరికే ఆ
యాజకుడు వెళ్ళిపోయాడు. యాజక ధర్మ బట్టి ఆయన కాలం అయింది, వెళ్ళిపోయాడు. ఇంకొక యాజకుడు వచ్చాడు. ఉదాహరణకు చెప్తాను. ఆ యాజకుడు వచ్చిన తర్వాత ఇదేంటి కొత్తగా ఉంది, ఇది వాడొచ్చా వాడకూడదా అనేటువంటి అనుమానం లేకుండా కొత్తగా ఉన్నా ఇది పరిశుద్ధపరచబడింది, అభిషేకించబడింది, ప్రతిష్ఠించబడింది అనేటువంటి దానికి ఇక్కడ నుంచి వాసన వస్తూ ఉంటుంది. స్తోత్రం. ఇక్కడికి వెళ్ళగానే గోపరసు వాసన వస్తూ ఉంటుంది. ఏమంటే కాస్తంత స్ప్రే మనం కొట్టుకుంటూ వస్తుందా వాసన? గోపరసాన్ని దొడుకుని వచ్చి దీన్ని చెమిరితే ఈ వస్తువు నుంచి వాసన వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ యాజకునికి అర్థం ఏమిటంటే, యాజకునికి అర్థమయ్యేది ఏమిటంటే, ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది, ఇది దోషము లేనిది, దేవుని కొరకు అభిషేకించబడింది, ఇది దోషము లేనిది, దీన్ని దేవుని కొరకు వాడేసేయచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఈ యాజకునికి వస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. గొప్ప రసపు వాసన 3 ప్రత్యేకతలు తెలియజేస్తుంది. క్లుప్తంగా ముందుకెళ్తున్నాను. నెంబర్ 1 పరిశుద్ధతను తెలియజేస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధత. ఇందు అపవిత్రత పోయింది, ఇందు దోషం పోయింది, ఇది పరిశుద్ధంగా మార్చబడింది, దేవుని కొరకు వాడవచ్చు అనేటువంటి దానికి ఉన్నటువంటి గుర్తు ఏమిటంటే గొప్ప రసపు వాసనే యాజకునికి గుర్తు. అర్థమైతే చప్పట్లు కొట్టండి. ఇంకొకరు పిలవాల్సిన అవసరం లే, యాజకుని పిలవాల్సిన అవసరం లే, వస్తువు చేసిన వాడిని పిలవాల్సిన అవసరం లే, లేవిని పిలవాల్సిన అవసరం లే, పరిచారకులు పిలవాల్సిన అవసరం లే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, పరిశుద్ధపరచబడిందా, ప్రత్యేకించబడిందా లేదా అనేటువంటిది మళ్ళా పిలిచి అడగాల్సిన అవసరం లేదు. ఈ అన్నిటికీ జవాబు ఆ వాసనే ఇస్తుంది. హల్లెలూయా. అవును, గోపరసములో పరిశుద్ధత ఉంది. గోపరసం పరిశుద్ధతకు గుర్తు. వీళ్ళు గోపరసపు వాసనతో ముందుకెళ్తున్నారు. దేవుని బిడ్డలారా, నిజమైన కృతజ్ఞతలో దేవునికి స్తోత్రం అయ్యా, మీరు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం అయ్యా, ఇది ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం అయ్యా, ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం అయ్యా, ఆనందం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం అయ్యా, ఆస్తి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం అయ్యా, అందం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం, ఉద్యోగం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం అని అనడం మంచిదే. జెఫ్ఫా ఫలం అన్నారు. అంత మాత్రమే కాదు, దేవుడు కోరేది నీలో నుండి వచ్చే గోపరస వాసన కూడా. స్తోత్రం. గోపరస వాసనలో ఉన్న పరిశుద్ధతను ప్రభు కోరుకుంటున్నాడు. ఎవడు పరిశుద్ధంగా ఉంటాడో వాడు నిజమైన కృతజ్ఞత కలిగిన వాడు. నిజమైన కృతజ్ఞత కలిగిన వానిలో పరిశుద్ధత కూడా ఉంటుంది. దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడనే ఉన్నలాగున అంటే కృతజ్ఞత కలిగిన వాడు ఏ విధంగా ఉంటాడు? ఆయన నాకు మేలు చేశాడు కాబట్టి, ఉపకారం చేశాడు కాబట్టి, కార్యం చేశాడు కాబట్టి, తృప్తిపరిచాడు కాబట్టి ఆయన మాట కూడా నేను వింటాను. నాకు మేలు చేసే దేవుని మాట, నాకు ఉపకారం చేసే దేవుని మాట, నా పక్షంగా కార్యం చేసే దేవుని మాట వింటాను అనేదే నిజమైన కృతజ్ఞత. ఇప్పుడు దేవుడే చెప్తున్నాడంటే, నేను పరిశుద్ధులని ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై. దేవుని మాట వినడం కృతజ్ఞత, ఆ దేవుని మాటే పరిశుద్ధత కలిగి ఉండడం. స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న పదం అనుకుందాం మరి. పరిశుద్ధ పరిశుద్ధ. కొంతమంది ముఖం అంతా పెట్టరే పెళ్లి పాట పాడుతున్నారు పాస్టర్ గారు. అది పెళ్లి పాట ఏంటి? ప్రభువుని కూర్చిన పాటే. స్తోత్రం. అవును ప్రియులారా, నిజమైన కృతజ్ఞతలో గోపరసపు వాసన ఉంటుంది, అనగా పరిశుద్ధత ఉంటుంది. 2 చేతులతో ఒకసారి స్తోత్రం చెప్తారు గట్టిగా. హల్లెలూయా. నెంబర్ 2 గోపరసాన్ని తోడుకుని వచ్చి చెమరిన తర్వాత అది ప్రతిష్ఠించబడింది అని అర్థం. ప్రతిష్ఠించబడింది అని అర్థం. ఇది దేని కొరకు వాడేది కాదు, బయటికి వెళ్ళేది కాదు, దేవుని కోసమే, దేవుని పరిచర్య కోసమే, మందిరం కోసమే వాడేది అనేటువంటిది అక్కడ స్మరిస్తోంది, గ్రాహ్యం అవుతోంది, అర్థమవుతోంది. ఇది ప్రత్యేకించబడింది లేక దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది. దీన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నిజమైన కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా ఉండాలంటే పరిశుద్ధత కలిగి జీవించడమే కాదు, దేవుని కోసం ప్రతిష్ఠించుకొని జీవించాలి. దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని జీవించాలి. దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని జీవించాలి. ఇది కోరుతున్నాడు దేవుడు. నీ మాటో, నీ పాటో, నీ అర్పణో ఇంకేదో కాదు. నీ జీవితంలో ప్రతిష్టత, దేవుని కొరకు చేసుకున్న ఆ ప్రతిష్టత ఉందే, దాన్ని బట్టి నా దేవుడు గుండె నిండా ఆనందిస్తాడు.
సంతోషం ఇవ్వదు. ప్రతిష్టత లేని కృతజ్ఞత దేవునికి ఆనందం ఇవ్వదు. నీ జీవితంలో మరి ప్రతిష్టత ఉందా దేవుని బిడ్డ? అప్పటికప్పుడు ప్రభు కార్యం చేశాడు, ఆమేన్ స్తోత్రం, ఇక దేవా నీకు నాకు చెల్లు అంటున్నావా? ప్రభు చేసిన కార్యార్థమై ప్రతిష్టత కలిగిన బిడ్డగా ముందుకు సాగుతున్నావా? చిన్న మాట అందరూ తెలిసిన మాట, ప్రభువా ఏమిటి అసలు గర్భాన్ని బిడ్డలేరయ్యా, అయితే ఏమిటి కొట్టరాని అంటున్నారయ్యా, ఎవరు మా ఇంట్లో వాళ్ళేనయ్యా, ఆ ముఖం ఎదురుగా వస్తే ముఖం చూడను అంటున్నట్టుగా ఉన్నారయ్యా, చాలా బాధ, చాలా వేదన, చాలా దుఃఖం, అసలు చచ్చిపోవాలనిపిస్తుందయ్యా. మరి ఏం చేయమంటావు? ఒక్క బిడ్డని అయ్యా నీకే ప్రతిష్ఠిస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క బిడ్డని అయ్యా నీకే ప్రతిష్ఠిస్తా, నీకే ఇస్తా, నీ మందిరం వదిలేస్తా. పాలు విడిచిన వెంటనే నా మాట విను, మందిరంలో తోడుకుని వచ్చి విడిచి వెళ్ళిపోతా. ఇది నా ప్రతిష్ఠత అంది హన్నా. దేవుడు చేయక తప్పలేదు. చప్పట్లు కొట్టండి ఒకసారి. చేయక తప్పలే. అంతకుముందు ప్రార్థన చేయలేదా హన్నా? దేవుని మందిరం నుండి వచ్చి కనిపెట్టలేదా? ప్రార్థన చేయలేదా? దుఃఖపడలేదా? ఆ వ్యాధుల ప్రభు ముందు పెట్టలేదా? కాదు, ఇక్కడ ప్రతిష్ఠించుకుంది. సరైన కృతజ్ఞతను ఆవిడ ముందుగానే తెలియచేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. నిజమే ప్రియులారా, నిజమైన కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తులుగా, భక్తులుగా దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే మన జీవితంలో పరిశుద్ధత మాత్రమే కాదు, ప్రతిష్ఠత కూడా ఉండాలి. దేవుని కొరకు ఏదైనా ప్రతిష్ఠించు, నిన్ను ప్రతిష్ఠించుకో, మీరు ఏదైనా ప్రతిష్ఠించు. ప్రతిష్ఠత జీవితం మనలో ఉండాలి. చాలామంది ఇక్కడ దైవ భక్తులు ఉన్నారు. దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఉపకారాలు చేశాడు, కార్యాలు చేశాడు, తృప్తిపరిచాడు, ఆనందపరిచాడు, చెప్పలేని మరి కార్యాలు వారి జీవితంలో చేసి, అయితే వారి జీవితాలను ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్నారు. వీరిని బట్టి ఒకసారి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. వారిని బట్టి దేవుని స్తుతించాలి. ఎందుకోసం అంటే వారు ప్రభువుకు ప్రతిష్ఠించుకున్నటువంటి బిడ్డలే. మరి మీ జీవితంలో ఒక ప్రతిష్ఠత ఉందా? సర్వసాధారణంగా నూతన సంవత్సరం వస్తుందనగానే ఆ రాత్రి ఆ ముందు లేకపోతే 1వ తారీఖు ఒక్కొక్క విశ్వాస సంఘంలో లేచి ఈ సంవత్సరం ఈ విధంగా నేను ప్రతిష్ఠించుకుని ముందుకు సాగుతాను అనుకుంటారు. కాలక్రమంలో అవి కూడా లేవు. ఏదో సంవత్సరానికి సరిపడ్డ ప్రతిష్ఠతలు అనేటువంటి చేసుకునేటువంటి క్రమంలో ఇప్పుడు అవి కూడా లేవు. రావడం, కూర్చోవడం, వినడం, వెళ్ళిపోవడం, అట్లా కాదు. ప్రతిష్ఠత కలిగిన బిడ్డలకు ఉండే ఇది నిజమైన కృతజ్ఞత. మూడవది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవదిగా ధూమ గోపరసం ఏ వస్తువు మీద అయితే చెమరామో అక్కడ నుంచి గోపరసపు వాసన వస్తుంది. అది ప్రత్యేకించబడింది అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. అది ప్రత్యేకించబడింది అని అర్థం. నిజమైన కృతజ్ఞతలో మరొక భాగం ఏంటంటే మనం ప్రత్యేకించబడాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకింపబడిన వారంగానే ఉండాలి. ఈ ప్రత్యేకత నానా రకాలుగా ఉంది. ఈ ప్రత్యేకత నానా విధాలుగా ఉంది. ఈ ప్రత్యేకత పలు విధములుగా ఉంది. కానీ చాలామంది దేవుని బిడ్డలు ప్రత్యేకత లేకుండానే ముందుకు సాగుతారు. ప్రత్యేకించబడవలసిన అవసరం మనకు ఉంది. ప్రజలో మళ్ళా జ్ఞాపకం చేస్తాను. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చి ఇది ఏమి వారు ధూమ స్తంభములుగా కనబడడానికి కారణం ఏమిటి? దేవునితో వారు ఉన్నారు. ప్రతిగానాలు చేస్తూ స్తుతించే బిడ్డలుగా ఉన్నారు. ప్రార్థన చేసే బిడ్డలుగా వారు ఉన్నారు. నా లా చేసే ప్రార్థనలు కాదు, ప్రార్థనలో భిన్నత్వం ఉంది. దేవుడు అన్నాడు, యేసయ్య అన్నాడు, ప్రార్థించేవారు ఉన్నారు కానీ ప్రభువా ప్రభువా అని ప్రార్థించేవారు కలరు కానీ ఏ ప్రార్థనట నిజముగా అంటే ప్రార్థనలో కూడా నిజము కాని ప్రార్థన ఉందంటే మనం చేసేయన్నయ్యే. నిజముగా ప్రార్థించేవారు కావాలన్నారు. నీ ప్రార్థనలో ఒక వాస్తవికత ఉండాలి. నీ ప్రార్థనలో దేవుడి కొరకు నిజం ఉండాలి. స్వార్థ చింతన కలిగిన చేసే ప్రార్థనలు చాలా ఉన్నాయి. లేఖనంలో ఉంది, పౌలు గారు అంటే మీ భోగోచ్చలను బట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు అన్నాడు. మీ భోగోచ్చలను బట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు అన్నాడు. మీ కోరికలను బట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు అన్నాడు. ప్రార్థనలు నిజమైన ప్రార్థనలు ప్రత్యేకంగా ఉన్నాయి. దేవుడు కోరిన, దేవుడు మెచ్చిన ప్రార్థనలు కొన్ని ఉన్నాయి. దేవుడు రిజెక్ట్ చేసిన ప్రార్థనలు కూడా కొన్ని ఉన్నాయి. నిజమైన ప్రార్థన
మనను ధూమ స్తంభముగా మారుస్తుంది. స్తోత్రం. ముగించుకుందామా? గోపరసముతోను తర్వాత సాంబ్రాణితో వర్తకులము వివిధ సుగంధ చూర్ణములతో. ఇప్పుడు సాంబ్రాణి గురించి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. సమయం చాలా ముగిస్తాను. దీర్ఘంగా వెళ్ళడం సమంజసం కాదు. ఆయన ఒక్క మాట, సాంబ్రాణి సువాసనకు వాడతాం. సాంబ్రాణి చేదుగా ఉంటుంది, నిప్పుల మీద వేస్తాం, ఆ తర్వాత పొగ వస్తుంది. ఈ వివరణ అంతా వద్దు. ఇందులో కొన్ని ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. చేదు గుర్తు, తర్వాత మంట మీద అగ్ని మీద వేయాలి. అగ్ని దేనికి గుర్తు? సాంబ్రాణి చేదుగా ఉన్నా దాన్ని నలగొట్టి అగ్ని మీద వేసిన తర్వాత దాని నుంచి వాసన వస్తుంది. స్తోత్రం. సాంబ్రాన్ని సువాసనకు వాడారు. ఆనాడు నైవేద్యాన్ని తోడుకొని వెళ్ళేటువంటి ఇశ్రాయేలీలు క్రమం ఏమిటంటే, నైవేద్యంలో గోధుమ పిండి ఉంటుంది, నైవేద్యంలో ఉప్పు ఉంటుంది, నైవేద్యంలో నూనె ఉంటుంది, నైవేద్యంలో ఖచ్చితంగా సాంబ్రాన్ని ఉంటుంది. ప్రజలోడు ఇది నైవేద్యం. నైవేద్యం దేవునికి ఇష్టం, దేవునికి అర్పణ. దేవుడు కోరాడు, దేవుడు కోరింది నైవేద్యం. నైవేద్యంలో సాంబ్రాణి కూడా ఉంది. సాంబ్రాణి సువాసనకు గుర్తు. ప్రజలోడు. సో ప్రియులారా, నిజమైన కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా మార్చబడాలంటే మనం సువాసనకరమైన వారుగా ఉండాలి. సువాసనకరమైన వారుగా ఉండాలి. మనలో సువాసన రావాలంటే రెండు మాటలు చెప్పి ప్రార్థన చేసేస్తాం. గ్రంథంలోనికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు పరిమళ వాసనగా ఉండడానికి, మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగునే మీరు ప్రేమ కలిగి క్రీస్తు మన కొరకు బలైపోయాడు. కాబట్టి మనం ఎట్లా ఉండాలంట? పరిమళ వాసనగా ఉండాలన్నట్టు. పరిమళ వాసనగా ఉండాలన్నటువంటి దేవుడు లేక పౌలు గారు కింద అంటాడు, అలాగుని మీరు ప్రేమ కలిగి నడిస్తే సువాసనగా ఉంటామా? ఖచ్చితంగా ప్రేమ కలిగి ఉండడమే సువాసనకరమైన జీవితం. ప్రేమ కలిగి వసించడమే పరిమళ వాసన కలిగినటువంటి జీవితం. ప్రేమ లేని జీవితం దుర్గంధం, దుర్వాసన కలిగిన జీవితం. ప్రేమించే జీవితం, ప్రేమ కలిగిన జీవితం, ప్రేమను పంచే జీవితమే సువాసన భరితమైన జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం దేవుని సముఖంలో సరైన కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలంటే ధూమ స్తంభాల వలె మార్చబడాలి. ధూమ స్తంభాల వలె మార్చబడి ముందుకు సాగేటప్పుడు మన జీవితంలో పరిమళ వాసన కూడా శ్రమించాలి. పరిమళ వాసన శ్రమించడం అంటే దాని అర్థం మొదటిగా ప్రేమించే జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు నిన్ను ప్రేమించి కార్యాలు చేస్తున్నాడుగా. నిన్ను ప్రేమించి కార్యాలు చేస్తున్నాడుగా. ఏది కోరితే అది ప్రభువు ద్వేషించి చేయడంలా, నిన్ను ప్రేమించి చేస్తున్నాడు. నిన్ను ప్రేమతో ఆదరించి చేస్తున్నాడు. ప్రేమతో చేస్తున్న కార్యాలను అనుభవిస్తున్నటువంటి నీవు మరి ఎందుకు ప్రేమను కలిగి ఉండలేవు? దేవుని ప్రేమ నీ ఎడల ఆ విధంగా కనపరుస్తూ ఉన్నప్పుడు, ప్రత్యక్షపరుస్తూ ఉన్నప్పుడు, ప్రదర్శిస్తూ ఉన్నప్పుడే కదా కార్యాలు జరుగుతుంది. మరి దేవుడు ప్రేమతో చేస్తున్న కార్యాలను బట్టి దేవుడిని ఎందుకు ప్రేమించవు? నీవు ప్రేమ కలిగి ఉండడమే కృతజ్ఞత. స్తోత్రం. మనం ప్రేమించాలి. మొదటిగా దేవుని ప్రేమించాలి, రెండవదిగా వాక్యమును ప్రేమించాలి, మూడవదిగా సంఘమును ప్రేమించాలి, నాలుగవదిగా సేవకును ప్రేమించాలి, ఐదవదిగా నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. దేవుని సముఖంలో దేవుని ప్రేమను బట్టి నీ కార్యాలను దేవుడు చేస్తా ఉంటే ఆ కార్యాలను అనుభవిస్తున్నటువంటి నీ జీవితంలో ద్వేషాన్ని నింపుకుంటే ఉపయోగం లేదు. అది సరైన కృతజ్ఞత కాదు. ప్రేమించేటువంటి నీ జీవితమే దేవునికి సువాసనకరమైన జీవితం. ప్రేమించే జీవితంలో ఉన్నటువంటి నీవు దేవునికి సువాసనకరంగా ఉన్నామని అర్థం. అయితే నీ జీవితంలో, నా జీవితంలో దేవుని ప్రేమిద్దాం, వాక్యమును ప్రేమిద్దాం, సంఘమును ప్రేమిద్దాం, సేవకుని ప్రేమిద్దాం, ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమిస్తాం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవుని ప్రేమించడం చేతనవుతుందా? సంఘమును ప్రేమించడం చేతనవుతుందా? సేవకులు ప్రేమించడం చేతనవుతుందా? ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం చేతనవుతుందా? ఇలా నీకు చేత కాకపోతే కృతజ్ఞత లేని వ్యక్తివే నీవు చెల్లించేటువంటి అర్పణ, నువ్వు చెల్లించేటువంటి, నువ్వు పాడే పాట, నువ్వు మాట్లాడే మాట, నువ్వు అర్పించేటువంటి ఏది కూడా ప్రేమ లేకుండా అర్పిస్తే అది దేవునికి కృతజ్ఞత కానే కాదు. దేవునికి సరైన కృతజ్ఞత కలిగిన బిడ్డలకు ముందుకు సాగాలి అంటే నా మన జీవితంలో ప్రేమించే తత్వం అనే సువాసన రావాలి. ప్రైజ్ లార్డ్. కొంతమంది దేవుని ప్రేమిస్తారు, అప్పటికప్పుడే, అప్పుడప్పుడు ద్వేషిస్తారు. వాక్యాన్ని కూడా ప్రేమిస్తారు. కొంచెం వాక్యము ద్వారా గద్దించబడితే వాక్యాన్ని కూడా ద్వేషిస్తారు. చాలా మంది సేవకులు ప్రేమిస్తారు, కానీ వారికి సరిపడిన వాక్యం చెప్తూ ఉంటేనే, వాడిని మెచ్చుకుంటూ ఉంటేనే, వాడిని గొప్ప చేస్తూ ఉంటేనే, గట్టిగా మాట్లాడితే ప్రేమించలేరు. ఇరుగు పొరుగు వాడిని ప్రేమించేవాడు కొందరు ఉన్నారు, కానీ వారి అవసరాన్ని బట్టి వారు ప్రేమిస్తూ ఉంటారు. అవసరం తీరిన తర్వాత ప్రేమించలేరు. నీ జీవితంలో కూడా అట్లాగే ఉందా? నీ ప్రేమ తాత్కాలికమైన ప్రేమ, అది ప్రేమే కాదు. ప్రేమ లేని నీ జీవితం దేవుని సముఖంలో కృతజ్ఞత తెలియని జీవితం. ప్రేమించే వారంగా ఉందా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండో మాట చెప్తాను, చదివించి ప్రార్థన చేస్తాను. సువాసనకరముగా ఉండడం అంటే అర్థం ఏమిటో రెండవ మాట మీరు అలా చదవండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. నేను ప్రార్థన చేస్తాను. యెహోవా భయం అతనికి పైన సువాసనగా, ఎవరికి? అతనికి అంటే ఇక్కడ క్రీస్తుకు, యేసు క్రీస్తుని గురించి యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తుని గురించి యెషయా తెలియచేస్తా ఉన్నాడు. యేసు క్రీస్తుని గురించి ప్రవచనాలు అంటున్నాడు. ఆ దేవుని గురించిన భయం క్రీస్తుకు సువాసన అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవునికి సువాసనగా మనం మార్చబడాలంటే మనలో ఏముండాలి? దైవ భయం ఉండాలి. దైవ భయం లేకుండానే నువ్వు అర్పించే కృతజ్ఞత కాదు. దైవ భయం గుండెల నిండా నింపుకో, అప్పుడు నీ కృతజ్ఞత దేవునికి ఇష్టంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఇక్కడ దైవ భయం అంటే ఏమిటో మనం చెప్పుకోవాలి. దైవ భయం అంటే ఏంటి? దైవ భయం అంటే ఏమిటి? దైవ భయం అంటే బైబిల్ కొనుక్కొని, పాటల పుస్తకం కొనుక్కొని, గుడికొచ్చి గుడి నుంచి వెళ్ళిపోవడమా? ఆదివారం శనివారం బుధవారం ఆన్లైట్కి ఉపవాసకోటాలకు, ఉద్యోగ కోటాలకి, ప్రత్యేకమైన కోటాలకి అలా వచ్చి అలా కూర్చొని వెళ్ళిపోవడం దైవ భయం అంటే. ఆ మధ్య ఒక సంఘంలో ఒక పెద్ద ఆవిడ ప్రతి ఆరాధనకు వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అలా ఒక స్థలం ఉంటుంది, ఆ ఫ్యాన్ స్విచ్ చేసుకొని ఫ్యాన్ కింద కూర్చుంటుంది. ఆ పాస్టర్ గారు చూసి చాలా సంవత్సరాల తర్వాత అన్నాడు, అమ్మా నిజంగా నిన్ను బట్టి నేను అతిశయిస్తున్నాను, నిన్ను బట్టి నేను ఆనందపడుతున్నాను. కారణం ఏంటంటే ఏ రోజు కూడా ప్రార్థన మానవేయలేదు, నువ్వు దైవ భయం కలిగిన బిడ్డలాగున్నావు అని ఆవిడ గురించి కాస్తంత ప్రశంసిస్తున్నాడు. అప్పుడు ఆమె అంటది, ఏం చేస్తా పాస్టర్ గారు, ఎందుకంటే నిద్ర పట్టక అంటే ప్రార్థనకు రావడం, ప్రార్థన నుంచి వెళ్ళడం అనేటువంటి దైవ భయములో లక్షణమా అంటే ఒకవేళ అయి ఉండొచ్చేమో, కానీ దైవ భయం అది మాత్రమే కాదు. స్తోత్రం. అది మాత్రమే కాదు. దైవ భయం ప్రత్యేక జీవితంలో నుంచి వచ్చేది. ప్రభు చిత్తమైతే దైవ భయమును గూర్చి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ధూమస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు. ఇది ఏమి? ఇశ్రాయేలు ప్రజలే. వారు గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులకు వివిధ సుగంధ చూర్ణములతోనూ పరిమళిస్తున్నారు. ఇది నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మరొకసారి సరైన కృతజ్ఞత కలిగిన జీవితం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మనం కూడా అదే విధంగా మార్చబడదామా? ధూమస్తంభంలో మార్చబడదామా? గోపరసపు వాసన కలిగిన బిడ్డలకు ఉందామా? సాంబ్రాణి వాసన కలిగిన బిడ్డలకు ఉందామా? సుగంధ చూర్ణములో పరిమళము కలిగిన బిడ్డలకు ఉందామా? ఎస్, ఆ విధంగా ఉండడమే దేవుని సముఖంలో సరైన కృతజ్ఞత. దేవుని చిత్తమైతే మరొకసారి దీని వివరణ సంపూర్ణంగా విన్నాం. ప్రభు మాటలు మన హృదయాల్లో భద్రపరిచి ఫలింపచేయును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ఒక్కసారి అందరూ లేచి నిలబడండి దయచేసి. ప్రార్థన చేసుకుందాం. నిలబడిన ప్రతి ఒక్కరు కూడా తల్ల వంచండి, కనులు మూయండి. లేఖన భావాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ కృతజ్ఞతా కూటంలో కృతజ్ఞత కలిగిన జీవితం అంటే ఎలా ఉండాలో, ఎలా ఉంటుందో కొన్ని మాటలు మనం వినడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. లేఖనానుసారంగా నీవు కలిగినటువంటి జీవితంలో కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉన్నావా? లేఖనానికి విరుద్ధమైన కృతజ్ఞత దేవునికి అంగీకారం కాదు. లేఖనానికి విరుద్ధమైనటువంటి ఆ భావన దేవునికి అంగీకారం కాదు. లేఖనానుసారమైన కృతజ్ఞత భావాలు మనం కలిగి ఉండాలి. దేవుని సముఖంలో కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏమిటో, ఎలా ఉండాలో అలాగే ఉండాలి. దేవుని కలిగిన వారంగా మనం ఉండాలి. లోకమును విసర్జించిన వారముగా, లేక లోకము నుంచి విమోచింపబడిన వారమై ఉందా? విమోచన కలిగిన వారమై ఉందా? నా జీవితంలో ఐగుప్తు అనుభవాలు కలిగి ఉండడం కాదు కృతజ్ఞత అంటే. దేవుని కలిగి ఉండడం అంటే, దేవుడు మనతో కూడా ఉండాలంటే ఐగుప్తు అనుభవాలను వదిలి బయటకు రావాలి. ఐగుప్తు అనుభవాలను వదిలి బయటకు రావాలి. అప్పుడు దేవుడు నీతో నాతో కూడా ఉంటాడు. దేవుడు ఉన్నప్పుడు మనం దుమ్మ స్తంభాల వలె ఉంటాం. ఆనాటి కాల ప్రజలందరూ చూసి విస్తుపోయారు. ప్రభువుని బట్టి వారు భయమును అనుభవించారు. దైవ భయం వారందరి జీవితంలోకి వచ్చింది. కృతజ్ఞత అనేది నీ జీవన ప్రవృత్తిని బట్టి దేవునికి చెల్లించాలి. మీ జీవన ప్రవృత్తిని బట్టి దేవునికి కృతజ్ఞత కలుగుతుంది. నీ ప్రవర్తన మార్చుకోకుండా, ప్రవృత్తిని మార్చుకోకుండా, జీవన శైలిని మార్చుకోకుండా, మార్చుకోవలసినవి విసర్జించవలసినవి, విడవలసినవి విడవకుండా నువ్వు చెల్లించి ప్రతిదీ దేవునికి అంగీకారం కాకపోవచ్చు. కనుక దేవుని బిడ్డ దేవుని కలిగి ఉండగలందులకై లోకమును వదిలి బయటకు వచ్చేసాయి. అప్పుడు దేవుడు నీతో ఉంటాడు. నీకు కావలసిన కార్యాలు ఇంకా చేస్తాడు. నీవు కోరిన ప్రతి మేలును నీ పక్షంగా జరిగిస్తాడు. ఆయన ఉపకారాత్మ కలిగిన వాడు. ఇలాంటి కృతజ్ఞత భావాన్ని మనం కలిగి ఉందాం. అంత మాత్రమే కాదు, వారు పరిమళిస్తున్న బిడ్డలుగా ఉన్నారు. మన జీవితంలో పరిమళ వాసన దేవునికి కృతజ్ఞతగా ఉంటుంది. నువ్వు అర్పించాడు అర్పణ, కృతజ్ఞత అర్పణది. దేవా, జల ప్రళయం నుంచి మమ్మల్ని కాచేవయ్యా, కాపాడేవయ్యా, జల సమాధి చేయకుండా కాకుండా మేము బ్రతికి బట్ట కట్టామంటే నీ కార్యమే అని దహన బలి అర్పించడం సువాసన ప్రభు ఆక్రానించాడు. ఎస్, అది దేవునికి ఇష్టమైంది. మన జీవితంలో కూడా సరైన కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా ఉండాలంటే సువాసనకరమైన బిడ్డలుగా మార్చబడాలి. అది ఏదేదో కాదు, గోపరస వాసనగా మన జీవితంలో స్రవించాలి. గోపరసం పరిశుద్ధతకు గుర్తు, గోపరసం ప్రతిష్టతకు గుర్తు, గోపరసం ప్రత్యేకతకు గుర్తు. దేవుని బిడ్డ, దేవుడు చేసిన మేలును బట్టి దేవుడు కోరినట్టుగా పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? దేవుని కొరకు ప్రతిష్ట కలిగి సాగడానికి ఇష్టపడుతున్నావా?
ప్రత్యేకమైన జీవితం కలిగి ముందుకు సాగాలనేటువంటి ఆలోచన నీకుందా? సాంబ్రాణిలా మనం పరిమళ సువాసన కలిగిన బిడ్డలుగా ఉండాలి. సాంబ్రాణి వాసన లేక సువాసనలో ప్రేమ కనపడుతా ఉంది. ప్రేమించే తత్వం మనలో లేకపోతే నువ్వు చెల్లించేది దేవుడికి అంగీకారం అవుతుందా? ద్వేషిస్తూ నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటే అది దేవునికి పైదిగా ఉండదు కదా. దేవుడు అంటున్నాడు, పరిమళ వాసనగా ఉండండి, ఇదిగో అలాగుండే ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కలిగి ముందుకు సాగు. దేవుని సముఖంలో కృతజ్ఞత కలిగిన బిడ్డమై ఉంటా. దైవ భయం దేవునికి సువాసన ఉంది. దైవ భయం కలిగి సాగు. దేవునికి సరైన కృతజ్ఞత కలిగిన బిడ్డమై ఉంటావు. ఇత్యాది కృతజ్ఞత భావాలు మనం పుణికిపుచ్చుకొని ఇముడ్చుకొని కలిగి ఉండి ముందుకు సాగుదాం. దేవునికి ఇష్టలుగా, దేవునికి ఎడల కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా, దేవునికి మహిమను ఆరోపించువారుగా కొనసాగించబడదాం. ప్రార్థించుదాం. పరమ తండ్రి, మా యేసయ్య మీకు స్తోత్రాలు. మీ లేఖనాన్ని మేము చదువుకుంటూ ధ్యానిస్తూ వచ్చాము. ఈ మాటల భావాలు మీ బిడ్డలు హృదయంలో దాచుకోవడానికి సహాయం చేయండి. నిజమైన కృతజ్ఞత కలిగిన బిడ్డలకు మేము సాగాలి. ఈ కృతజ్ఞత కూటంలో కృతజ్ఞత కలిగిన మనస్సులు మా లోనికి రావాలి. కృతజ్ఞతతో నిన్న గుండెలు మాకు కావాలి, హృదయాలు మాకు కావాలయ్యా. నీ పక్షంగా నీ సన్నిధిలో ఈ విధంగా కృతజ్ఞత భావాలను కలిగిన వారుగా ఉండాలో కొన్ని మాటలు మేము విన్నాం ప్రభువా. ఆ విధమైన కృతజ్ఞత భావాలను ప్రస్ఫుటం చేస్తూ ముందుకు సాగే కృప మాకు అందరికి దయచేయండి. మీ సన్నిధిలో మేము కృతజ్ఞత కలిగిన వారమై ఉంటే మమ్మల్ని బట్టి ఎంత ఆనందిస్తారు, ఎంత సంతోషిస్తారు, ఎంత మీ హృదయం ఉల్లాసంతో నింపబడుద్దో అట్లా మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగా, ఆనందపరిచే బిడ్డలుగా ఉండడానికి కృప చూపండి. విన్న ప్రతి బిడ్డ ఎన్నో అవసరత కలిగిన వారు ఉన్నారు. వారి అవసరతలు మీరు ఇంకను తీర్చండి. వారి అక్కలను మీరు ఇంకను తీర్చండి. వారి పక్షంగా ఇంకా మేరులను మీరు చేయండి. సరైన కృతజ్ఞతను కలిగిన బిడ్డలు ఉండడానికి కూడా సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్యా మీ కర్మలకు మమ్మల్ని అందరూ అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, దయచేసి కూర్చోండి. అధ్యక్షుల వారికి నేను సమయాన్ని ఇస్తాను. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడదామా? అద్భుతమైన వర్తమానాన్ని మనం విన్నాం. మరి దైవజనులు శ్రేష్టమైన సందేశాన్ని జాన్ వెస్లీ గారు అందించారు. మరి చక్కగా మీ అందరి హృదయాల్లో నాటుకుంది అనుకుంటున్నాను. ఎంతమందికి ఈ యొక్క వాక్యం మీకు మీ హృదయాల్లోకి టచ్ అయింది? చేతులు ఎత్తండి. మరొకసారి చప్పట్లు కొడదామా? మంచి దైవజనులు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న దైవజనులు కనుక మరి దేవుడు బలంగా వాడుకుంటూ ఉన్నారు. మరి దినం ప్రత్యేకమైన దినం. మన ప్రియులు చంద్రయ్య గారు, అలా కమలమ్మ గారు, కొమ్మూరి, మరి వీరి యొక్క కుటుంబంలో దేవుడు ఎన్నో ఆశ్చర్యకారులు, ఎన్నోసార్లు వారు బలహీనలై ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అయినప్పటికీ